చౌరస్తా లీడర్ విత్ సింహాద్రిలో ఈ రోజు మనతోటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఏమేస్తారు? రౌడీ షీటర్ అని ఏమన్నా వేస్తలేరు. నేనేం రౌడీ షీటర్ లాగా లేకపోతే రౌడీ లాగా నేనేం చూపెట్టాను. ఎందుకంటే నా మీద 170 పిటి కేసు కూడా లేదు. అట్లీస్ట్ ఒక పెట్టి కేసు కూడా లేని శ్రీనివాస్ యాదవ్ పైన మరి రౌడీ షీటర్ లాగా ముద్ర ఎందుకు వస్తుందన్నా? పడనోడు వేస్తుంటాడు. ఆల్రెడీ నేను ఈ ఏజ్ లో ఏఐసిసికి పోయినానే చాలా మంది కుళ్ళు ఉంది, ఎమ్మెల్యే టికెట్ ఆపిరు. థ్యాంక్ యూ. దానికి కుళ్ళుతోటే ఆపిర్రా? కుళ్ళుతోనో ఎదుగుదలకుందో, వాళ్ళ కొడుకులు ఎదగలేదనో, వాళ్ళ అన్నదమ్ములు ఎదగలేదనో. ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీ నాయకులను కుళ్ళు కుతంత్రాలు అనేంత ధైర్యం శ్రీనివాస్ యాదవ్కి ఎక్కడదన్నా? కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. నేను ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తాను. వేస్ట్ ఫెలోస్ ఉంటారు. చెప్తారా వేస్ట్ ఫెలోస్? ముందు అన్ని చెప్తా. ఇప్పుడెందుకు నెగిటివ్ బహిరంగ సభలే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు, సోనియా గాంధీ మేడం మంచిది కానీ కొంతమంది లుచ్చలు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయి ఇళ్ళకెళ్ళి పోయి కొంతమంది లుచ్చలు మేడంని తిట్టి ఇవాళ ఆలో వచ్చి మళ్ళీ ఇలా కూర్చున్నారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకే ఇవాళ ఈ రకంగా పెద్ద పెద్ద నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ దూషిస్తుంది. నేను తిట్లే, మళ్ళీ మీరు రాంగ్ డైవర్షన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అది నీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నువ్వు వాడుకో. తిట్టుడు అంటే ఏంది? అన్పార్లమెంట్ ఒక బూతు, అదే లంచోడక అదే అంటే తిట్టినట్టు. మా హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఎంత సుఖం అంటే ఇక్కడ పట్టించుకుంటూనే ఉండదు. అది సాయంత్రం అయితే కొట్లాటైతే పోలీస్ స్టేషన్లో మాట్లాడా, పొద్దుగాల ఏదన్నా ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం ఏదన్నా అటల కంపెనీ ఏదన్నా మా సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టించే కదా మా వాళ్ళు చేసే నాటకాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ కాంగ్రెస్ లో బహుజనవాదమే ఉందా, రెడ్డిల రాజ్యం ఉందా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుందామన్నా కుల్లగుత్త నిజం చెప్పుకుంటే నిజమే. రాజ్యం లేదా కాంగ్రెస్ లేదన్న వాళ్ళ ఉన్నది. బరాబర్ ఉంది. ఎవడేమన్నాడు ఓట్లు నిన్ను? బీసీలకు బుద్ధి లేదా? బీసీ నాయకత్వంలో ఉన్న లీడర్లను తిడుతున్నా నేను. నాతో సహా నేను తిట్టుకుంటున్నా. ఇప్పుడు పూర గంటే బగ్గీటాల చేతులకు ఇచ్చి ఇస్తరాకు నీ చేతులు ఎన్నో పెట్టుకున్నావు. ఇప్పుడు నాకే చైర్మన్ ఇయ్యలేదు, నేనే బాధపడతలేను. 100% బాధపడతలేను. ఆయనకి ఇష్టం లేదు, ఇయ్యలేదు. నాకు ఇష్టం లేదు. రేపు పార్టీలు ఉంటామా, బయటికి పోతామా, లేకుంటే ఇంకో పార్టీ పెట్టుకుంటామా తర్వాత విషయం. లెక్క చూస్తే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని శ్రీనివాస్ యాదవ్ అన్న విడిచిపెట్టినట్టే ఉన్నాడు. ఇక్కడ భుజాలు కాయలు కాసేటట్టుగా జెండా మోసినోనికి ఎందుకు పదవులు ఇస్తలేరు? ఏ పార్టీ వచ్చినా ఇవాళ వచ్చినోడు లాభం కోసం వస్తాడు, రేపు పొద్దున వెళ్ళి ఇంకో పార్టీ పడతాడు. అట్లాంటి లుచ్చనా కొడుకులను ఎందుకు రానియాలే? పార్టీలు అనేవి మోసం చేస్తూనే ఉంటాయి. మోసపోయిన తప్పు నాదే, తప్పు నాది. నేను కూడా మోసపోయాను. కార్యకర్తలకు ఆపదృష్ట కూడా ఏ లొటపీస్ గాడు ఏ పార్టీ ప్రెసిడెంట్ చేయడు, ఏ లీడర్ చేయడబ్బా. నేను ఓపెన్ చెప్తున్నా. పిల్లలు అంటోళ్ళు చదువుకొని మీ అమ్మ నాయనలు 30 ఏళ్ళు వచ్చేలోపు నువ్వు చేసిన ఉద్యోగం 30,000 40,000 వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాయనకి ఇట్లా కాలు మీద కాలేసుకొని 20 ఏళ్ళు ఎక్కువ బతుంది వాళ్ళ అమ్మ నాయన. లీడర్లు ఎమ్మడి తిరుగుతూ 20 ఏళ్ళు తక్కువ బతుతారు వాళ్ళ అమ్మ నాయన కేసుల పాలని. ఇలా పార్టీ టికెట్ రాకపోదు, రేపు ఇండిపెండెంట్ గెలుస్తా కదా. 100% చేస్తా. ఓపిక కొన్ని రోజులే ఉంటుంది. అది అమ్మాని మీన్ అయినా నాయన మీన్ అయినా ఓపిక నశించినప్పుడు చెల్ గిన్నె దీన్ని కాలిపీలు ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించుకుంటే బాగుండు. కాలిపీలు వదిలేసుకున్నా ఇలా నాకే ఎసరు వచ్చిందిరా అనేటట్టు ప్రభుత్వాలకే వస్తాయి. మరి ఎస్ ఇది రాసుకో. ఇవాళ ఇంతవరకు చెప్పలే. నన్ను తొక్కుదామనుకున్నప్పుడు వాడేంత తోడు. ఏమైంది బహుజన నీ బతుకు? ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? గుమ్మడికాయ లాంటి ఎలక్షన్ల ముందు పదవులు ఆశ చూపించి నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తలేరు. ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. చౌరస్తా లీడర్ విత్ సింహాద్రిలో ఈ రోజు మనతోటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. బాగురా? బ్యాక్గ్రౌండ్ ఏమేస్తారు? రౌడీ షీటర్ అని ఏమన్నా వేస్తలేరు. బాగానే ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యలో ఏమైపోతుందంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే మాస్ ఫ్లోయింగ్ పడిపోయి
ఆ మాస్ వాడితే బాగానే ఉంటది కానీ ఈ రౌడీ షీటర్లు అంటగట్టకూరు, ఎందుకంటే నా మీద 170 పిటి కేసు కూడా లేదు ఓకే దేశం మొత్తంలో. సరే అన్న, నేనేం రౌడీ షీటర్ లాగా లేకపోతే రౌడీ లాగా నేనేం చూపెట్టాను. జనరల్ గా నేను ఒక కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ వాది అయిన పొలిటికల్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నా, నా తమ్నైల్స్ నా ఎయిటింగ్ అన్న అట్లే ఉంటాయి. మరి నిజంగా మీరు అన్నట్టే తీసుకుందాం అన్న, ఒక మాట ఓపెన్ గా మాట్లాడుకుందాం. అట్లీస్ట్ ఒక పెట్టి కేసు కూడా లేని శ్రీనివాస్ యాదవ్ పైన మరి రౌడీ షీటర్ లాగా ముద్ర ఎందుకు వస్తుందన్న? ఏమో మీకు తెలియాలి. నీకు ఒక విషయం ఏంటంటే నా నియోజకవర్గంలో 3 పిఎస్లు ఉంటాయి. అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ, అంబర్పేట్. ఈ 3 పిఎస్లలో మా ఏసీపీ డీసీపీ గారిని పోయి అడగాలి మీరు కెమెరా పెట్టి. అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్నేళ్లు కష్టపడ్డాడు, ఏమన్నా రౌడీ దందాలు చేసిండా అని అడగాలి మీరు పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే నా ఎమ్మడున్నోళ్ళు, నా గల్లోళ్ళు నా మీద అభిమానంతోనో భయపడి చెప్పకపోవచ్చు. అయితే పోలీస్ స్టేషన్లో పోతే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు చెప్తారు, ఎందుకంటే యాజ్ అ డిపార్ట్మెంట్ ప్రజా సర్వెంట్స్ వాళ్ళు. నేను చాలా మందికి ఏమైపోతుందంటే కొంతమంది ఇటు చెప్పి ఏమన్నా అంబర్పేట నియోజకవర్గంలోనైనా తెలంగాణలోనైనా నేను తెల్ల పేపర్ ఒక పెన్ ఇస్తాను మీకు, తీసుకోయి శ్రీనివాస్ యాదవ్ కబ్జా చేసిండు, శ్రీనివాస్ యాదవ్ ఒక 2 రూపాయలు సంపాదించాడు, శ్రీనివాస్ యాదవ్ అమర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి 4 తాన దోసుకుండా అనేటట్టు రాసుకొస్తే, నేను గతంలో పార్టీ పాలిటిషియన్స్ కూడా చెప్పిన, ఇది రాసుకొస్తే మీ ఆఫీసులలో ఆఫీస్ బై పని చేస్తారా బై అని చెప్పేసి నేను మీకు కూడా చెప్తున్నా, మీరు ఏదంటే అది. ఓకే, అంత క్లీన్ షీట్ ఉంది మీ దగ్గర అంటారు. మరి ఈ ఆరోపణలన్నీ కూడా మామూలు జనాల నుంచే వస్తున్నాయి అంటారు, లేకపోతే రాజకీయంగా కావాలని మీ మీద చేపిస్తున్నా? జనాలల్లా నా ఎమ్మడు ఎప్పుడన్నా కెమెరా పట్టుకొని రారి బిడ్డ తినిపో అన్నారు అనుకో, ఏమన్నట్టు తినిపో అంటే మర్యాద చేసినట్టు మిమ్మల్ని మంచి అంటే నేనేదో మంచోడిని అయితేనే కదా వాళ్ళు కూడా అనేది. నా ఊర్లో ఉన్నోళ్ళని, అంబర్పేటలో ఉన్నోళ్ళని తినిపో అంటున్నారు అంటే మంచోడే కదా. ఎవరెవడియో కబ్జాదారు అయితే రానిస్తారా, డోర్లు వేసుకుంటారు. సో నా నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగిన బస్సు అంబర్పేట చే నెంబర్ శంకర్ నగర్ లో పుట్టినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అంటే 10-15 ఇండ్లు ఉంటుంటాయి. మా అమ్మలు అంటే అమ్మతో పాటు ఉన్నోళ్ళు అమ్మలైనా తర్వాత ఇండ్లు కట్టుకుని ఉన్నోళ్ళైనా అందరిని అమ్మలాగానే భావించుకుంటాం. మా దోస్తాన్లోనైనా చిన్నప్పటి నుంచి తిరిగినాం. చాలా మంది అడుగుతుంటారు ఏంద్రా అనే పేరు ఇట్లా మా దోస్తులు జాందో పడనోడు వేస్తుంటాడు. ఆల్రెడీ నేను ఈ ఏజ్ లో ఏఐసిసికి పోయినానే చాలా మంది కుళ్ళుంది, ఎమ్మెల్యే టికెట్ ఆపిరు. థ్యాంక్ యూ. దానికి కుళ్ళుతోటే ఆపిరా, కుళ్ళుతోనో ఎదుగుదలకునో వాళ్ళ కొడుకులు ఎదగలేదనో వాళ్ళ అన్నదమ్ములు ఎదగలేదనో, అరే పిల్లగాడు చిన్నప్పుడే పోయిండు ఏఐసిసి దాకా, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయ్యిండు, 5-6 రాష్ట్రాలు సబ్ ఇన్ఛార్జ్ అయ్యిండు, సబ్ ఇన్ఛార్జ్ బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా అన్ని చేసిన. ప్లాన్ బాగా సపోర్ట్ దొరికిందా ఢిల్లీలో అని చెప్పేసి ఆలోచన. సునీల్ కనుగోలు దాంట్లో కూడా నీకు లిస్ట్ మీకు వచ్చి ఉంటది, టికెట్ ఇచ్చి లాస్ట్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక మాట అన్న, చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి లీడర్లు, చాలా అంటే చాలా రేరుగా ఉంటారు. అదే పార్టీలో ఉండి అదే పార్టీ కండువా వేసుకొని డేర్ అండ్ డాష్ గా కుళ్ళుతోటి కుతంత్రాలతోటి టికెట్ తీయలేదు అనే ధైర్యం కూడా చేయరు. చేసేటోళ్ళు పార్టీ నుంచి తప్పుకొని చేస్తారు. ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీ నాయకులను కుళ్ళు కుతంత్రాలు అనేంత ధైర్యం శ్రీనివాస్ యాదవ్కి ఎక్కడదన్నా? చిన్నప్పుడు చిన్నపిల్లగాడు ఏడుస్తాడు, నాయన కాడి పోయి ఏడువాడు, అమ్మ కాడి పోయి ఏడుస్తాడు. అమ్మ కోపం వచ్చినా ఏమొచ్చినా అమ్మ మీదనే మొత్తుకొని అయినా ఏడుస్తాడు పాల కోసం. పెద్దగా అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత కొన్ని పైసలు లేకుంటే అమ్మ నాయన కూర్చోబెట్టింది కొన్ని పైసలు ఇవ్వమని అడుగుతారు. నేను కాంగ్రెస్ పార్టీ గొప్పదని చెప్తా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మంచోళ్ళు మా అంటే చెడ్డోళ్ళు ఉన్నారని, వాళ్ళ గురించి కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. నేను ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తాను అన్ని. వేస్ట్ ఫెలోస్ ఉంటారు. వేస్ట్ ఫెలోస్ నాకు ఆపినోడు కూడా నీకు అన్ని ఇంటర్వ్యూలలో కొడుతొస్తాయి. చెప్తా ముందు అన్ని చెప్తా, ఇప్పుడెందుకు నెగిటివ్ బహిరంగ సభలే ఉన్నాయి కానీ. సో కాంగ్రెస్ పార్టీ నాకు అన్నం పెట్టింది. నేను ఒకవేళ ఈ పార్టీలా ఉన్న రోజులు ఉండి బయటికి వెళ్తే మాత్రం ఈ పార్టీకి పోయేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది, మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల మరి మీకు సున్నం మిగిలింది. నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మధ్యలో వచ్చిన నాయకులు, ఒరిజినల్ నాయకులు గారా అంటే నేను అట్లా అంటలేను. నువ్వు ఒక ఊర్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నావు, ఓ జిల్లాల 10 మందికి హెల్ప్ చేసినావు, ఒక లండన్ నుంచి ఒకడు వచ్చిండు అనుకో, ఆయనకి నీ విలువ ఏం తెలుస్తుంది అక్కడ ఉన్న ప్రజలకు తప్ప. ఆ లండన్ వాడు ఏం చేసిండంటే ఆస్ట్రేలియా పోయిండు, అలా ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ అమెరికా పోయిండు, అమెరికా నుంచి మళ్ళీ ఎక్కడో యూరోపోకి పోయిండు. ఆయనకి దేశానికి ఒక రోజు తిరిగేటోనికి నీలాంటి కష్టపడడానికి ఏం తెలుసు? మరి అట్లా దేశానికి ఒక రోజు తిరిగేటోని ఇలా జనాలు
ఓట్లేసి ఎన్నుకొని సీట్లో కూర్చోబెట్టుకున్నారన్న. కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిరు. కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టుకున్నారు. కాంగ్రెస్ వ్యక్తిని పార్టీ చూసి కాదా అన్న? వ్యక్తులు ఎవడు కాదు. ఇప్పుడు నీకు ఉన్నది మనం ఓపెన్ గా మాట్లాడుకుందామన్నా. ఓపెన్ కాదు, ఇంకా నేనే ఓపెన్ చెప్తా నీకు. Okay. ఓపెన్ కాదు. ఆ. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఉమ్. బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోకుంటే ఉమ్. ఇవాళ బీఆర్ఎస్ ఎవరైతే 2001 పార్టీ పెట్టినప్పుడు ఉన్నారో వాళ్ళే ఉన్నారు, అందరు వెళ్ళిపోయారు, ఉమ్. మా పార్టీలోకి వచ్చారు. ఉమ్. మా పార్టీ కూడా అట్లనే అట్లాంటి దొంగల్ని నమ్మి ఉమ్. అట్లనే ఎంపీలు ఎమ్మెల్యేలు ఇస్తేనే ఉమ్. మమ్మల్ని వదిలేసేసి స్టేట్మెంట్లు ఇచ్చి ఉమ్. కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు, సోనియా గాంధీ మేడం మంచిది కానీ కొంతమంది లుచ్చలు ఉమ్. ఇళ్ళకెళ్ళి పోయి లుచ్చలు ఉమ్. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయి ఇళ్ళకెళ్ళి పోయి కొంతమంది లుచ్చలు మేడంని తిట్టి ఉమ్. ఆ రోజు మేము దిష్టి బొమ్మలు కాలబెట్టినాం. ఉమ్. కాలబెట్టిన తర్వాత ఇవాళ వాళ్ళే వచ్చి మళ్ళీ ఇలా కూర్చున్నారు. ఉమ్. మరి అదే మేడం కదా అన్న ఇవాళ మేడంకి ఏం తెలుసబ్బా, నేనేమంటున్నా అంటే నీ మండలంలో 30 ఊర్లు ఉన్నాయి అనుకో, ఊర్లల్లో ఉమ్. డివిజన్ లో 50 గల్లీలు ఉన్నాయి. ఉమ్. ఈ గల్లీలల్లో ఏ గల్లీలో వాళ్ళు తప్పు చేస్తారో అందరిని చూడాలంటే 29 రాష్ట్రాలు ఆమె కింద 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. ఉమ్. ఆ పెద్ద మనుషులను దాటుకొని పోయే రిపోర్ట్ ఎవరు కాడు? ఉమ్. నేను చెప్పినాం మేడం ఇది కరెక్ట్, పాలిటిక్స్ అయితే కరెక్టే ఉంది, ఉమ్. కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్పినాం మొన్న. చెప్పిండ్రా మేడం దృష్టికి లాస్ట్ తీసుకెళ్ళిండ్రా? లాస్ట్ ఇయర్ చెప్పి సార్ లాస్ట్ 2 months బ్యాక్ చెప్పిన, ఓకే. రిపోర్ట్ చేసిన, ఉమ్. చేస్తే దాన్ని ఇప్పుడు సరి చేస్తుంది. ఓకే. ఓకే. ఉమ్. నెక్స్ట్ రాబోయే కాలంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఉమ్. ఏమున్నది? ఉమ్. నేను బాగా అంబేద్కర్ వాది, ఉమ్. పూలేవాది, ఉమ్. సాహు మహారాజు, పెరియర్ లాంటి వాళ్ళతో నేను ఉద్యమాలు వాళ్ళ ఆశయాలలో ఉండాలనుకున్నాను. నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనేది కోరికలు నాకు లేవు. నిజంగా పార్టీ లేవా అన్న? నేను ఏమంటున్నా, అంటే నేను ఒక మాట అడుగుతున్నా, మీరు చెప్పిండ్రు నాకు నేను అంబేద్కర్ వాదిని, పూలేవాదిని, నాది ఆ భావజాలం అన్నారు. కానీ వాస్తవానికి కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకే ఇవాళ ఈ రకంగా పెద్ద పెద్ద నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ నేను దూషిస్తున్నారు. ఫస్టే చెప్పిన, ఉమ్. ఏమని చెప్పినా, ఉమ్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసినాం. 2009లో కార్పొరేటర్ అనుకున్నాం, 2004 నుంచి పనిచేస్తున్నాం, 2 నుంచి. ఉమ్. కార్పొరేట్ టికెట్ ఏమైంది, అప్పుడు ఎలక్షన్లు పెట్టలేదు, 4లో 9లో పెట్టిరు. పెట్టిన తర్వాత ఏమైంది, అలయన్స్లను సంథింగ్ ఏదో ఓ పాత ఆయన వచ్చిండి గెలవాలన్నారని సరే అని చెప్పేసి వదిలేసినాం. ఉమ్. 16లో అడిగినాం, ఉమ్. అప్పుడు కూడా అయ్యే ఆశలు ఉంటే వేరే పార్టీకి పోయేటోళ్ళంగా ఆఫర్ చేసినప్పుడు. ఉమ్. 2009లో తెలంగాణ ఉద్యమంలో నీకు కూడా ఫొటోస్ పంపిస్తాను, నేను చేసిన ఉద్యమాలు మొత్తం. ఉమ్. ఓకే. అప్పుడు కూడా పార్టీ నుంచి నేను తెలంగాణ కోసం కొట్లాడిన ఉన్నాను నేను ఉమ్. ఆ రోజు. కాంగ్రెస్లోని తెలంగాణ కొట్లాడారు. కాంగ్రెస్ లో ఉండే కొట్లాడినాను. ఎందుకు నీకు ఫొటోస్ పంపిస్తా, ఓకే. ఎవిడెన్స్. ఓకే. ఓకే. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉమ్. విద్యార్థి దశ నుంచి ఈ రోజు సీనియర్ కాంగ్రెస్ కి వచ్చిన కాబట్టి ఉమ్. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఉమ్. కాకుంటే టికెట్ నేను ఇన్ని రోజులు పనిచేసినందుకు పార్టీ గుర్తించి సర్వేలు ఇచ్చినప్పుడే అడిగిన నేను. ఉమ్. సునీల్ కనుగోలు సార్ అని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ సర్వేరు, సైదుల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాడు, వీళ్ళందరూ కలిసి సర్వేల వచ్చిన తర్వాతనే నేను టికెట్ బీఫామ్ అప్లై చేసుకున్నాక కన్ఫర్మ్ చేసిర్రు. ఉమ్. ఏది మురళీధర్ అని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, కేరళ ఎంపీ ఉండే, ఉమ్. మాజీ సీఎం శిష్యుడు, ఏది ఉమెన్ చాందీ శిష్యుడు. ఉమ్. సో నాకున్న అజయ్ సింగ్ యాదవ్ నేషనల్ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్. ఉమ్. సో ఇట్లా అనేక వ్యక్తుల కాడే పోయి సార్ నేను అరువుని నేను పనిచేసిన అంటే నా ప్రొఫైల్ చూసిరు, నేను కాంగ్రెస్ బేస్తో వచ్చిన ఎలక్టెడ్ సిస్టంలో పనిచేసిన. ఉమ్. నేనేమో టీడీపీ నుంచో లేకుంటే బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఇంకో పార్టీ నుంచో వైఎస్ఆర్ నుంచో. ఎవరు నువ్వు గట్టిగానే అంటున్నట్టున్నా. నేను ఏమంటున్నా అంటే ఆ. ఏదో అడుక్కోనికి నేను పార్టీలకు రాలే. ఉమ్. 100% దానికి కట్టుబడి ఉంటా. 100% కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అంటే వినేది లేదు, ఊకోము కూడా. ఉమ్. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడతలేరు? ఉమ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు అతికినట్టు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారా? Yes, ఎవరు? 100%. కాంగ్రెస్ పార్టీ మీద 100%. ఏ రకంగా నువ్వేం అబద్ధాలు చేసినావు? అన్నా? రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నాడు కేసీఆర్? 2014లో ఉమ్. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు గెలవ ముందుకు? ఉమ్. ఎప్పుడు చేస్తున్నాడు? దళితుని సీఎం చేస్తున్నాడు. ఉమ్. దళితుని మేమన్నారు దేశానికి ఒక ప్రెసిడెంట్ చేసినాం. ఉమ్. చెయ్యి. బీఆర్ఎస్ పార్టీకి దళితుని ఒక రాష్ట్ర అధ్యక్షుని చేయి, ఉమ్. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని చేయి. ఉమ్. చేస్తుందా? ఉమ్. ఉందా దమ్ము? ఉమ్. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది. ఒక దళితుని తీసుకుపోయి ఇప్పటికి 8 సార్లు చేసింది. ఉమ్. చేయమని ఒక్కరిని ఏమని ఉమ్. డిప్యూటీ సీఎం ఒక 2 రోజులు రాజయ్యకి ఇచ్చి తీసేసిన చరిత్ర మీ బీఆర్ఎస్ కు. ఉమ్. ఎలక్షన్ల ముందు బండి సంజయ్ ఒక బీసీపీటీ అని తీసేసి కిషన్ రెడ్డి అయ్యిండు. ఉమ్. ఈ సిగ్గు అనిపిస్తలేదా మనకు? ఉమ్. ఏమైంది బహుజన, నీ బతుకు ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు. ఉమ్. మరి ఇప్పుడు బహుజన వాదం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ కాంగ్రెస్ లో బహుజన వాదమే ఉందా అన్న, రెడ్డిల రాజ్యం ఉందా అన్న? ఇప్పుడు నేను కొత్తగా ఏం పొయ్యి పెట్టి రాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. అందరికి చెవులు ఉన్నాయి, ఉమ్. అందరికి కళ్ళు ఉన్నాయి, ఉమ్. అందరికి నోరు ఉంది. ఉమ్. శ్రీనివాస్ యాదవ్ అని చెడిపోవాలి ఎందుకు? ఉమ్.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మనం. మాట్లాడుకున్నామన్నా కుల్లా గుత్తా నిజం చెప్పుకుంటే నిజమే రెడ్డిల రాజ్యం లేదా కాంగ్రెస్ లేదన్న వాళ్ళన్నారు ఉన్నది బరాబర్ ఉంది. బరాబర్ ఉంది. బరాబర్ ఉంది. మరి ఈ రెడ్డిలతోటి ఎవడేమన్నాడు అట్లా నిన్ను బీసీలకు బుద్ధి లేదా తిడుతున్నారు బీసీలకు నేను అంటలేను బీసీ నాయకత్వంలో ఉన్న లీడర్లను తిడుతున్నా నేను. బీసీ నాయకత్వంలో నాతో సహా నేను తిట్టుకుంటున్నా. ఇప్పుడు కూర గంటే బకెటాల చేతులకి ఇచ్చి ఇస్తరాకు నీ చేతులు ఎందుకు పెట్టుకున్నావు? కూర గంటే బకెట్ నిండున్న బకెటాల చేతులు పెట్టి ఇస్తరాకు నీ చేతులు ఎందుకు పెట్టుకుంటున్నావు? వాళ్ళని తిడుతూ మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు. 100% బీసీ నాయకత్వంలో నేను కూడా ఉన్నా కదా. ఎందుకు తెలవలేదా ఏర్పడలేదు? ఏ ఆర్ కృష్ణ పోయి ఒక రాజ్యసభ కోసం ఆశపడాడు, ఇంకో ఆయన పోయి ఇంకో దానికి ఆశపడాడు, ఇంకో ఆయన పోయి ఇంకో ఆయన పోయి కాళ్ళు మొక్కుడు. ఏమీ బతుకులు 65-64% ఉన్న బీసీలు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా దేశం మొత్తంలో ఓబీసీలు 70% ఉన్న వాళ్ళు రాజాధికారానికి వస్తలేరు. ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? రెడ్లు చాలా గొప్పలు, రెడ్లు చాలా గొప్పలు. ఎందుకు ఎప్పుడు వాళ్ళే పరిపాలనకు వస్తారు కదా, గొప్పలు కదా. ఎస్సీలను కన్విన్స్ చేస్తారు, ఎస్టీలను కన్విన్స్ చేస్తారు, బీసీలను కన్విన్స్ చేస్తారు. బీసీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎస్సీలు ఎందుకు అదే మరి నేను కూడా అడుగుతున్నా కదా. నా వంతు సాయం నేను తిరుగుతున్నా రాష్ట్రంలో. అదే కండువా వేసుకుంటారు, అదే పార్టీలో తిరగబడి పార్టీలో తిరగవాళ్ళు. మళ్ళీ మీరు రాంగ్. మరి ఇప్పుడు పార్టీ నేనేమంటున్నా, నేను అట్లా నేను చెప్తున్నాను. సోనియా గాంధీ మేడం అనేట ఆమె ఎవరు బలం ఎంత ఉందో ఇప్పుడు ఒక రన్నింగ్ పెడతాం, ఒకడో గెలుస్తాడు, సెకండ్ ఒకటి గెలుస్తాడు. ఆల్రెడీ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం పండుకున్న కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేవట్టుకొచ్చి పార్టీని గెలిపించాడు. ఓకే, ఆయన మనం ఎందుకు అనాలి? పాపం రేవంత్ రెడ్డి అని ఎంత కష్టపడ్డాడు. లాస్ట్ మూమెంట్ లా కొన్ని ట్రబుల్స్ వచ్చినాయి ఆయనకు. నేను రేవంత్ రెడ్డి అన్న వర్గం, బట్టిసార్ వర్గం, మదన్న వర్గం కూడా మీరు మెచ్చుకుంటున్నారు. నేను ఏమంటున్నాడు, కష్టపడ్డాడు, బరాబర్ కష్టపడ్డాడు, మెచ్చుకుంటున్నారు, బరాబర్ కష్టపడ్డాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సీఎం ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ సీఎం ఉన్నాడు అంటే కింద ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు కూడా కష్టపడి ఉంటారు. ఓసీలను అందరిని ఎందుకు? ఓసీలలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఆరుట్ల రామచంద్ర చాలా మంది ఉన్నారు. అట్లేం లేదు. ఒకడు తప్పు చేసినందుకు ఒక కులంలో ఆడు మైనస్ అవుతాడు తప్ప కులం తప్పు చేయదు. రేవంత్ రెడ్డి 100% కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకొని గెలిపించిండు. ఇలా ఆయనకు ఇలా మాట్లాడే సన్నాసులు అందరికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మీరు పొద్దున పోయి ఒక బిందెలో నీళ్లు తీసుకొని కాలు కడుగుర్రా పోయి, మీకు బుద్ధి ఉంటే. ఏమైంది? ఆయన రాకముందు ఎందుకు పార్టీని తీసుకురాలే మీరు? వాస్తవమే కదా. అంటే వీళ్ళంతా శాతగానోళ్ళు. నేను అట్లానే అంటలేదు. అంతే కదా అన్న. తీసుకుపోయి బిందెల నీళ్లు తీసుకుపోయి నెత్తిలో పోసి కాళ్ళు కడగమని అంటే శాతగానోళ్ళు. నేను రేవంత్ అన్న విషయంలో ఆయన స్పష్టంగా చూసిన, అరెస్ట్ అయిండు, జైలు పోయిండు, కొట్లాడిండు. ఇవన్నీ చేసినప్పుడు వెనక నుంచి పొడుసుడే ఎక్కువ చాలా మందికి. రేవంత్ అన్నకి ఏం ఆయన చేసిన తప్పేం చెప్పు? సరే ఆయన పర్సనల్ గా ఏమన్నా ఉండొచ్చు, అది తర్వాత విషయం. పార్టీ పరంగా ఏం తప్పు చేసి? ఇప్పుడు నాకే చైర్మన్ ఇయ్యలేదు, నాకు ఒకటి ఏమి ఇయ్యలే, నేనే బాధపడతలేను. 100% బాధపడతలేను. 100% మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు, ఇయ్యలేదు, నాకు ఇష్టం లేదు. రేపు పార్టీలు ఉంటామా, బయటికి పోతామా, లేకుంటే ఇంకో పార్టీ పెట్టుకుంటామా, తర్వాత విషయం. ఓకే, మంచి క్లారిటీ మీద ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎక్కడ దిగాలో అప్పుడు దింపుతున్నారు అంతే. నేను ఏమంటున్నా, రేవంత్ అన్న విషయంలో ఇప్పుడు కోపం వచ్చింది అనుకో, తాను ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగం చేసే కాడ ఎవరికి ఓనర్ కోపం వచ్చినా జీతగాని కోపం వచ్చినా ఇద్దరు ఇట్లా ఓడో వెళ్ళిపోవాలి, అంతే కదా. మరి ఇక్కడ జీతగాడు వెళ్ళిపోతాడా లేకపోతే ఓనర్ పంపిస్తారు? ఓనర్ వెళ్ళిపోతారు. సోనియా గాంధీ ఓనర్, అందరం జీతగాలం వెళ్ళా. సోనియా గాంధీ ఓనర్. సోనియా గాంధీ ఓనర్, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఓనర్, బీజేపీకి వాజ్పేయి ఆద్వానీ ఓనర్లు. అల్లున్నోళ్ళు జీతగాలి, ఇల్లున్నోళ్ళు జీతగా కాకుండా పెద్ద పెద్ద ఆయన మేనేజర్, మేము సూపర్వైజర్ అంతే. ఇక్కడ ఏం లేదు తేడా. మేనేజర్ మీరు సూపర్వైజర్ అంతే. కాకుండా చిన్న ఇక్కడ పెద్ద జీతగాలమే కాకుండా గుర్తించక చిన్న జీతగాలమైనాం అంతే. మీ కష్టానికి గుర్తింపు ఇప్పుడు లేని గుర్తింపు భవిష్యత్తులో వస్తుందంటారా? నేను అంతవరకు వెయిట్ చేసే టైం లేదు కదా. ఇప్పుడు 20 ఏళ్ళు వేస్ట్ చేసిన, ఇక ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వాలి కదా. ఇంకో 10 ఏళ్ళు కొట్లాడతా. 10 ఏళ్ల తర్వాత రామ్ నేనే ఎప్పుడు పాలిటిక్స్ లో నా మనవలో నా కొడుకులో వీళ్ళు ఉండాలనే కోరిక లేదు. ఏదో ఇన్ని రోజులు తెలియక కాంగ్రెస్ పార్టీని మీద ఇష్టంతోని జెండా పట్టుకొని మోసినాం, భుజాలు కాయలు కాసినాయి. ఇక ఈపులు కూడా కాయలు కాసేటట్టు పెట్టుకునే అవసరం కూడా లేదు. అంత అవసరం లేదు. అంటే మీరు 16 ఏళ్ళకి పార్టీలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు అవమానాలు జరిగినా మీరు అనుకున్న పదవి దక్కపోయినా టికెట్ రాపోయినా ఉన్నారు కదా అన్న. మధ్యలో ఎందుకు నిష్క్రమించుకుంటా అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా, నాతో పాటు కొన్ని జిల్లాలల్లా కొన్ని వందల మంది ఉన్నారు. అరే శ్రీనివాస్ యాదవ్ అన్న నికాసుగా ఉన్నాడు. దేంట్లో నికాసుగా ఉన్నాడు? కరప్టెడ్ కాదు, పార్టీ కోసం కష్టపడ్డా. ఒక్కో రోజు ఢిల్లీకి పోతే 1,00,000 రూపాయలు ఖర్చు నాకు.
ఢిల్లీకి పోయి వస్తే సెమినార్ నెలకు 2 సార్లు ఉంటుంది. ఏపీ ఇన్ఛార్జిగా నేను ఒక నెలకు ఒకసారి పోవాలి, రిపోర్ట్ చేయాలి, డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి, పోస్టులు చేయాలి, అది చేయాలి. ఏపీసీసీ ఎప్పుడు ఉంటాడు ఆడకూడదు. శైలేష్ నాథ్ అన్న అని మంచి వ్యక్తి ఉండే, ఆయన చాలా గొప్ప వ్యక్తి. శైలేష్ నాథ్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉందో, రుద్రరాజ్ అన్న కూడా చాలా మంచిగా చేసాడు. ఇప్పుడు షర్మిలాకి వచ్చిన తర్వాత కొద్దిగా టైం దొరుకుతలేదు ఎవరికి. సో వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాగుండే. సో నేను ఇన్ఛార్జిగా అంటే మామూలుగా ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నా వంతు సాయం నేను జిల్లాలలో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓబీసీ ఆ జిల్లాలకు అందరికి ఫోన్లు చేసుకోవడం, రోజు నెలకు ఒకసారి జూమ్ కాల్ పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకుంటుంటాం. సో పార్టీని క్రమశిక్షణగా తీసుకుపోవాలి. పార్టీని ఎంత ఫెయిల్ చేస్తారు మిత్రమా, పార్టీని ఎంత ఫెయిల్ చేస్తారు తెలుసా? కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎస్ ఎవరన్నా ఫెయిల్ చేసేది బీఆర్ఎస్ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నావు. ఇవాళ బస్సు ఉచితంగా బస్సు అయింది. 100% మీకు కళ్ళకు అవుపిస్తుంది. అది ఒకటి కరెంటు బిల్లులు 200 యూనిట్లు కూడా 100% అయింది. నేనే ఈడ దగ్గర 1300 ఇళ్లలో తిరిగి, సారీ 3,000 నుంచి 5,000 మంది ఇళ్లలో తిరిగి రేషన్ కార్డులు మా లోకల్ ఏఈ ప్రసాద్ గారికి అందరికి ఇచ్చేసి మొత్తం నేను ఆ కరెంట్ బిల్లులు వచ్చేటట్టు చేసినాం. 6,000 కోట్లు వాళ్ళు చేసిపోయిన అప్పు ఉందా? 6,000 కోట్లు మిత్తిలు కట్టేది. వాళ్ళు చేసిపోయిన అప్పుకు 6,000 కోట్లు. 4 నుంచి 5,000 కోట్ల జీతాలు ఇవ్వాలన్నా? నీకు రైతు బంధుకు ఎన్ని వేల కోట్లు వేసిండు ఇప్పటికి? అది రుణమాఫీకి, సారీ రైతు బంధు కాదు, రుణమాఫీకి 40,000 కోట్ల చిల్లర వేసిండు. మరి 40,000 కోట్లు మీరే అంటారు మొత్తం. నీకు ఎందుకు ఆన్ యూట్యూబ్ కొడితే వస్తుంది. సో దానికి బడ్జెట్ ఏడా ఫామ్ కావాలి, జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ నడపాలి. ఇప్పుడు వాడు కాల్ చేసిపోయిన కుండ ఏందో అది ఎవరికి తెలియదు. అక్కడ మాడిపోయిన కుండనన్ను ఉంటే నన్ను వండుకోనికి ఉంటుండే. అంటే మీకు తెలియదా అన్న? అంటే ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఇంత పెద్ద రాష్ట్రంలో నడపాలనుకున్నప్పుడు కనీసం మనం ఎటు పోతున్నామో ఏం చేస్తున్నామో దేనికైనా 3 నుంచి 4 గ్యారంటీలు 100% 100 అమలైనాయి. ఇంకో 2 గ్యారంటీలు ఏమైనా ఉంటాయి 100%. ఇంకో అమలు చేసిరా? అన్ని సగమే చేసిండ్రు. సగం ఏం చేయలేదు, సగం ఏం చేయలేదు. ఇప్పుడు బ్యాంకులో 2,30,000 ఉన్నది రుణమాఫీ. ఆ 30,000 ఆ రైతు కట్టుకుంటే 2 లక్షలు రిలీజ్ అవుతుంది. వాళ్ళు కట్టుకోలేక ఇది ఆపుకుని అవుతుంది. సో ఇక్కడ 1,70,000 ఉన్నాడు కన్నా అయిపోయినాయి. కానులు మస్తు మంది ఉన్నారు. నీకు ఎందుకు యాదాద్రి జిల్లాలో తీసుకో. నేను అట్లా అన్న తర్వాతనే రిపోర్ట్ తీసుకున్నా. కేటీఆర్ గారు చెప్పిన తర్వాత దాని రిపోర్ట్ తీసుకుని కొన్ని ఏరియాలలో జెడ్పీటీ స్థానాలు ఉన్నోళ్ళని, గ్రామ శాఖలలో ఉన్నోళ్ళని, అనేక జిల్లాలలో నేను పార్టీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే పోను. నా పార్టీ ఖరాబు కావద్దంటే నేను 100% గ్రామాలలో పోయి తెలుసుకుంటా. జిల్లా తిరుగుతా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొద్దిగా క్యాడర్ ఉంది. నా సొంతంగా మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ లో. వాళ్ళ తాను పోయి ఏంద్రనైనా ఇది సంగతి అంటే ఇట్లా 10 ఏళ్ళు బీఆర్ఎస్ మంటలు పెట్టి ఉడుకుతున్న రొట్టె పెంక మీద ఇట్లా పల్లీలు వేయించినట్టు వేయించారు ప్రజల్ని కేసీఆర్ ప్రభుత్వం అనేది. అప్పుడు రుణమాఫీ లేదు, అది రుణమాఫీ వేయలేదు. ఆ రుణమాఫీలో ఏం లేదు, నీకు ఇక్కడ ఉన్నది ఏం లేదు, చేసింది ఏం లేదు. కొన్ని 100 కోట్లు 1,00,000 కోట్లు మొత్తం వృధా ఖర్చులు పెట్టి మీకు ఖర్చే కనిపిస్తుంది, అభివృద్ధి ఏం కనిపిస్తలేదు. ఎక్కడ ఐటీ సెక్టార్ గిట్లనే ఉండేనా అన్న? ఎక్కడ ఐటీ సెక్టార్ హైదరాబాద్ లో ఏ కాలానికి ఆ కొడుకు నడుస్తాడు. ఓకేనా? ఏ కాలానికి ఐటీ సెక్టార్స్ ఈయన ఏం తెలియదు కదా, చేసిండు కదా, ప్రవేశపెట్టి గాలి గవర్నమెంట్ లకు ఎందుకు వచ్చినావు? అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసినావు? పేపర్ పెన్ పెట్టుకుని రారి, నేను కూడా తీసుకొస్తా. అంత ముందుకున్న అభివృద్ధి ఎంత ఉంది, అంత ముందుకున్న ఐటీ కంపెనీస్ తెలంగాణ రాకముందుకు వచ్చిన తర్వాత ఒకటే తీరుందా అన్న? ఇంకా రాకముందు కంటే ఎక్కువ అభివృద్ధి. నేను ఏమంటున్నా, 10 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్న భాషింగాలు ఉన్నాయి. ఈ రోజు పెళ్లి చేసుకుంటే సగం భాషింగాలు స్టైల్ అయింది. సగం భాషింగాలేనా? నేను ఏమంటున్నా, 24 గంటల కరెంట్ వస్తే ఐటీ సెక్టార్ ఇంత బిల్ట్ నేను ఏమంటున్నా, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు మిత్రమా? తెలంగాణ నేను ఏమంటున్నా అంటే, మేము 2014 ముందుకే చెప్పినాం, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు చేతిలో బందీ వైతివమ్మ. అంటే కుటుంబానికి నలుగురికి నలుగురు. నేను ఏమంటున్నా, నీకు ఏమంటున్నా, నీకు 24 తెలంగాణ ఎందుకోసం ఏ కాసులో కొట్లాడినావు? తెలంగాణ ఏ కాసులో కొట్లాడినావు? తెలంగాణ కాసు నిధులు నియామకాలు ఏడున్నాయి. 10 ఏళ్ళు ఏం చేశారు? మేము 2 రోజులు అయింది వచ్చి, మేము 2 రోజులు అయింది, ఏడాది. నేను ఏమన్నా వచ్చిన ఏడాదిలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 55,143 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మీరు ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఎక్కువ వచ్చిన 1 year లో. ఇంకా 9 ఏళ్ళు ఉంది కదా. మరి 1 year లో చేస్తామని, ఇంకా 9 ఏళ్ళు ఉంది, 1 year లో చేస్తామని చెప్పారు. ఇంకా 9 ఏళ్ళు ఉంది, 1 year లో చేస్తామని 100% చేస్తాం. సేమ్ మీలా కేసీఆర్ జరిగింది. కేసీఆర్ 100 హామీలు ఇచ్చిండు. 100 హామీలలో 3 హామీలు నిలబెట్టిండు 10 ఏళ్ల కాలంలో. మేము దీంట్లో 4 నిలబెట్టినాం. ఇంకో 6 నెలలు అయిపోతాయి. ఎన్నఫ్. మిగిలిన 9 ఏళ్లలో వద్దనుకున్నది కూడా ప్రజలకు చేసి చూపిస్తారు మా సీఎం. 9 ఏళ్ళు అంటే మీకు గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీసారి కూడా మేమే కదా, మళ్ళీ ఫిక్స్ 100%.
అది అసలు ఇది అయిపోక ముందుకి అది ఫిక్స్ అయిపోయింది. 100% ప్రజల మధ్యలో నేను గ్రామాలలో పోతున్నా కదా, దేశం మొత్తంలో ఎవరికి రాని వ్యతిరేకత ఒక రేవంత్ రెడ్డి మీద వచ్చిందన్న అతి తక్కువ కాలంలో. ఇక అది ఇంకా మీరు పడనోడు 10 ఏళ్ల చెప్తాడు, ముచ్చట అదంతా పడనోడు చెప్తాడు కానీ ఉమ్. రేవంత్ అన్న మీద వ్యతిరేకత రేవంత్ అన్న మనసత్వం తెలియనోళ్ళు అయి మాట్లాడతారు. ఆయన కాడికి పోయి ఒక్కసారి మాట్లాడు. ఉమ్. అంత గొప్ప మనస్తత్వం ఏముందన్న రేవంత్ రెడ్డి దగ్గర? చిన్న పిల్లల మనసత్వం ఎట్లా రేవంత్ అంటే రెడ్డి దగ్గర చాలా మంచి వ్యక్తి. ఆయన ఒక్కసారి కాడి- చెప్పారన్న, ఏమనుకోకండి, రేవంత్ రెడ్డి దగ్గర ఏం మనస్తత్వం ఉంది? చిన్న పిల్లల ఒక గుణం ఎట్లుంటదో చిన్న పిల్లోడు. అట్లా ఆడికి పోతే ఉమ్. అంత మంచిగా రిసీవింగ్ చేసుకుంటాడు. ఒక చిన్న పిల్లాడు పోగానే ఒక సెకండ్ ఇస్తాడు చూడు, ఉమ్. భుజం మీద చేయేసో లేకుండా ఇట్లా మంచిగా చేయేసో పక్కకు కూర్చోబెట్టుకోను. ఉమ్. అరే ఒక కామన్ కార్యకర్త పోతే ఉమ్. టిఫిన్ చేపించిండబ్బా ఉమ్. మొన్న రీసెంట్ గా. ఉమ్. కామన్ కార్యకర్తలు పోతే ఇడ్లీలు తెప్పించి తినబెట్టిండు. ఉమ్. సీఎం క్యాంప్ ఆఫీస్ లా కార్యకర్తలు కాదు, నార్మల్ పర్సన్స్. నార్మల్ పర్సన్. నార్మల్ ఏదో ఇక్కడ మన నల్గొండ జిల్లా మిర్యాల కూడా సంథింగ్ ఏదో వీటి విషయంలో వస్తే ఒక మాట అంటానా, మనసుకు నొచ్చుకుంటుండొచ్చు. కామన్ కార్యకర్తలకు ఇడ్లీలు తెప్పించి మంచి కడుపు నిండి అన్నం పెట్టినా చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ వచ్చిన 1 year పీరియడ్ లో 49 మంది విద్యార్థినులు చచ్చిపోయినారు. ఏడా ఇదే తెలంగాణ రాష్ట్రం గురుకుల భువనగిరిలో భువనగిరిలా, మునుగోడ్ల, కరీంనగర్లా, ఎక్కడెక్కడైతే ములుగు జిల్లాలో గురుకులాలు అవి ఉన్నాయి. ఎవరు కాంటాక్ట్లు ఇచ్చారు? ఎవరిచ్చారు? గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యిండ్రన్నా మీ లేదు, గవర్నమెంట్ చెప్తారు కాలే. తప్పు విషయం, ఆ వార్తలు తెలుసుకోవాలి మీరు. కాలేదా? కాలే. కాలేదని మీరే చెప్తున్నారు. నేనేమన్నా బీసీ గురుకుల్లో ఉమ్. సెక్రటరీ ఉన్నప్పుడైనా ఉమ్. ఎస్సీ గురుకులకు ప్రవీణ్ సార్ ఉండే, ఉమ్. అలా అదే కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇంకా చేంజ్ కాలే. మరి అప్పుడు జరగని ఇట్లా ఎందుకు ఇంత మరి విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం. అయిపోతున్నారు? ఇప్పుడు ఒకటి వాళ్ళు కావాలని అక్కడ మాస్టర్లను పెట్టి చేస్తురా, ఉమ్. రెండోది కాంట్రాక్టర్ల బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు వాళ్ళంతా వాళ్ళు ఏమైనా మిస్టేక్లు చేస్తారు. అది తెలుసుకోవాలి. మీ మీడియా లోపలికి జూమ్గా వెళ్ళిపోవాలి. ఉమ్. ఎందుకంటే వెళ్ళిపోతే ఏంటంటే అది నిజాలు బయటపడతాయి. ఉమ్. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ నిజాలు టెండర్స్ బయటపడితే లేకపోతే నిజాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఒకటి ప్రభుత్వం వచ్చే ముందు నెల ముందు టెండర్లు, 3 ఏళ్ళు ఒకటి 2 ఏళ్ళు ఒక టెండర్స్ ఉంటాయి గురుకులల్లో. ఇప్పుడు 1 year అయింది మా గవర్నమెంట్, ఇంకో 1 year వాళ్ళకే ఉంటుంది. ఇంకో 1 year తర్వాత ఇప్పుడు చాలా బయట ఫుడ్ను కూడా అలర్ట్ చేస్తలేం. హాస్టల్లో పోతే మా పిల్లలు కూడా ఉన్నారు అలా, చదువుకున్న పిల్లలు, నా సొంత అన్న పిల్లలను కూడా గురుకులనే వేసినాం. మేము పెద్ద ప్రైవేట్ స్కూల్లో ఏం చదివిపియం. మీ అన్న పిల్లని మీరు గుర్తులు వేసారా? వాస్తవం. కెమెరా పట్టుకొని రా, 100% నీకు చూపిస్తా. ఓకే. అందరూ అనుకుంటారు శ్రీనివాస్ యాదవ్ బాగా ఉన్నోడు గాడెందుకు. నేను అందరిలోకి అబద్ధం చెప్పాను. లెస్ నిజంగా లేవా అన్న? 100% చెప్తున్నా. ఒక 50 కోట్లకు ఉండవా అన్న? తక్కువ నీ అమ్మ వేసుకునే కోట్లు 100 ఉన్నాయి కానీ ఆ. నేను చెప్తున్నా నేను ఏంటంటే, అదే వేసుకునే కోట్లు కాదన్నా, ఆ. సూట్ కేసులో ఉండే కోట్లు. ఇగో ఇది 25,000 రూపాయలు కిరాయి ఈ ఆఫీస్. ఈ ఆఫీస్. ఇట్లా 4-5 ఆఫీసులు ఉండే ఇంతకుముందు. నెలకు ఇప్పుడు ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ వచ్చేసి నెలకు ఎదురుగా కిరాణా షాప్ ఉంటుంది. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది మాట్లాడతాం. గురుకులల్లో మా అన్న పిల్లలు చదువుకుంటారు ఆ. 100% గవర్నమెంట్లో. ఓకే, నేను చూపించిన తర్వాత మీరు చెప్పాలి. ఓకే. మా చెల్లె పిల్లలు చదువుకుంటారు ఓకే. గవర్నమెంట్ స్కూల్లో, లీడ కూడా మా అన్నదమ్ముల పిల్లలు కూడా చదువుకుంటారు. ఓకే, ఇంకేం మేము ఏదో మేము పెద్ద పబ్లిక్ స్కూళ్ళను అల్లనో ఇలా చదివించాలనేది ఏం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నోడే ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఏదో ఆనాడు అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఇవాళ పానాలు కూడా పోగొట్టుకుంటున్నారన్న. ఏడబోలే స్కూళ్ళల్లో ఏడబోలే. సరే, గురుకులాల్లో అయితే గురుకులల్లో ఎవరు కాంట్రాక్టరు? ఇప్పుడు నువ్వు బండి నడుపుతున్నావు, మెకానిక్ నమ్మి సర్వీసింగ్ ఇచ్చినావు, ఆడు బోల్ట్ తీసేసిండు అనుకో, పడ్డోని నిన్నే తిట్టారు. అది పడ్డోని నిన్నే తిడతారు. తాగి పడ్డాడో వీడు లేకుంటే నడపరాక పడ్డాడో అంటారు, కానీ ఆ మెకానిక్ బోల్ట్ తీసేసిండు అన్న విషయం ఒకటి చెప్పాలి. ఆ మాస్టర్ కూడా అంటోడు, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ అంటోడు మెకానిక్ లెక్క. ఆ మెకానిక్ అంటోడు అక్కడ ఏం చేసిండు అనేది తెలియదు. ఓకేనా, అవి అయినాయి చేపిస్తురా. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది చనిపోయారు. మరి ఒక 5-10 గాంగన్ అలర్ట్ కావచ్చు కానీ 49 మంది చచ్చిపోయేదాకా నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆఫీసర్లు ఏం చేస్తారు, అలా ఉన్న వాళ్ళే నేను ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నాను. వానికి ఏమైనా కోర్టుకున్నారా, లేకుంటే ఇంకోనికి ఏమైనా కోర్టుకున్నారా, ఎవరికైనా ఇంటిమేషన్ మీద ఇదేమైనా చేయ. తెలంగాణ ఉద్యమంలో ఈడ తలగబెట్టగానే ఇంకో తను తలగబెట్టేది. ఇదంతా ఒక నాటకమయ్యేది. ఒరిజినల్ గా కొట్లాడిన వాళ్ళు మాలాంటి వాళ్ళం, కొన్ని నాటకాల కోసం కొన్ని పార్టీల కోసం కొట్లాడిన వాళ్ళు కొంతమంది. ఆ పార్టీల కోసం కొట్లాడిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. నిజంగా ఎవరైతే కొట్లాడారో వాళ్ళే ఇవాళ చాలా అద్భుతంగా ఉన్నారు. సరే అన్న, ఇప్పుడు మీరు ఇందాక ఒక ముచ్చట చెప్పిన చాలా చిన్న పిల్లోడు మనస్తత్వం అన్నారు కదా రేవంత్ రెడ్డిది. నిజంగా అంత చిన్న పిల్లోడు ఎందుకన్నా ఇవాళ నేషనల్ అవార్డు గ్రహీతను పట్టుకొని అసెంబ్లీలో తీసుకొచ్చి ఆయన గురించి చర్చ చేస్తుండు. ఎవరైనా అల్లు అర్జున్ గురించి ఏందైనా అల్లు అర్జున్ ఏంది? అల్లు అర్జున్ ఒక హీరో అన్న, పెద్ద హీరో. దేనికి హీరో? దేనికి హీరో? టాలీవుడ్ కి హీరో. దేనికి హీరో? నేషనల్ వైడ్ హీరో. హీరో అంటే ఏంది? హీరో హీరో అంటే ఏంది? హీరో అంటే హీరో. సింహాద్రి గారు మీరు మీడియాలో ఉన్నారు. ఒకప్పుడు జర్నలిస్ట్ అడిగితే, నేను జర్నలిజం చేసిన వాళ్ళని అడిగితే హీరో గురించి చెప్తారు. హీరో అంటే ఎవరు? హీరో అంటే ఎవరు? హీరో అంటే ఎవరన్న? అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ,
సాక లైలమ్మ, వాళ్ళందరూ కుమరం భీము, వాళ్ళు హీరోల కంటే గొప్పోళ్ళు. హీరోల కంటే గొప్పలు కాదు, వాళ్ళే వాళ్ళే హీరోలు, వాళ్ళు- వీళ్ళు జీరోలు, వాళ్ళకు ఒక వీళ్ళు పదం పెట్టి- జీరోలు, వాళ్ళకు ఒక పదం పెట్టి వీళ్ళు పోల్చలేదు. జీరోలు. ఎందుకు జీరో? ఇలా తెలంగాణలో ఎంతమందిని ఎందుకు దొక్కేసింది ఆ కుటుంబం. ఎందుకు జీరో? నవదీప్ అంటోని, ఆ, నితిన్ కి ఎందుకు పాన్ ఇండియా సినిమా వస్తలేదు. ఉమ్, ఇట్లాంటి వాళ్ళని చాలా మంది, ఉదయ్ కిరణ్ పరిస్థితి ఏంది. ఉమ్, ఇలా నీ కొడుకో నీ తమ్ముడో పోతే నీ పరిస్థితులు ఏంది. ఉమ్. ఎదగనిస్తలేరు ఎందుకు. వచ్చి ఒక సినిమా వస్తే రెండో సినిమాకి వాళ్ళే లేదు. ఎదగనిస్తలేరంటారా? వాళ్ళని అంటలేను, ఆ, 4 కుటుంబాలు ఉన్నాయి, ఆ 4 ఇట్లనే నలిగిపోతున్నారు ప్రజలు. ఉమ్. మనిషి అట్లీస్ట్ అల్లు అర్జున్ హీరో కూడా కాదు, కేవలం సినీ నటుడు అన్నప్పుడు తీసి పడేయాలా? దాని తగ్గట్టు నువ్వు దాని తీసుకునే చట్టం చర్యలు- ఉంది కదా, అన్న, చట్టం ఉంటది, ఏ చట్టం వ్యవస్థ చూసుకుంటది, కాదు ఉంది కదా. పోలీసులు ఇప్పుడు చూసుకుంటారు. నేను అసెంబ్లీలో చర్చ పెట్టాల్సినంత అవసరం ఏముందన్న? నేను మొత్తం విను. అసెంబ్లీలో చర్చ నా పాయింట్ ఒకటే అన్న, అసెంబ్లీలో నేను- చర్చ పెట్టాల్సినంత అవసరం మిత్రమా, ఏముంది? ఇప్పుడు నువ్వు నేను తొడలు పెట్టినంత మాత్రాన ఉమ్, ఏది కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలే, ఉమ్, ఓ చిన్న పిల్లగాడు చనిపోయిండు, ఉమ్. ఆయనకు సైడు ఆలోచించకుండా ఒక ఆడబిడ్డ కన్న తల్లిని తెచ్చిస్తావాను. ఉమ్. కన్న తెచ్చిలే, తల్లి తెచ్చిలే. బరాబ్బరి కొట్లాడతాం, ఉమ్. బరాబ్బరి కొట్లాడతాం. అసెంబ్లీలో అసెంబ్లీలో కాదు, దాని గురించి నేను ఇంకో మరి ఇప్పుడు విషయం. 49 మంది గురుకులాల్లో నేను చచ్చిపోయారు. ఏమంటున్నా, వాళ్ళ గురించి కూడా వాళ్ళ గురించి కొట్లాడతాం, పెట్టుండ్రన్న. కొట్లాడాలి. రైతులు ఆత్మహత్యలు అదే చేసుకున్నారు. వాళ్ళ గురించి ఎందుకు కాంట్రాక్టర్లు. పెట్టలేదు? అవును, ఇప్పుడు ఒక్క పిల్లోడు పోతే మీరు రైతులు అసెంబ్లీలో చర్చ దేనికోసం పెట్టినప్పుడు నేనేమంటున్నా 49 మంది చచ్చిపోయినప్పుడు మీరు ఎన్ని సార్లు చర్చ పెట్టాలి నేనేమంటున్నా, అసెంబ్లీలో? ఫస్ట్ ఒకటి సబ్జెక్ట్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు థియేటర్ల తొక్కిసలాటల సంపీరు, ఉమ్, చంపి- చనిపోయిన వాళ్ళు వేరు, ఆ, చంపబడ్డోళ్ళు వేరు. ఇప్పుడు ఆమె చంపబడిందా? చంపబడ్డదే కదా. ఉమ్, ఆ సినీ నటుడు అనే వ్యక్తి మిత్రుడు అయితే ఎక్కడనైతే పోయి నువ్వు అక్కడికి పోయి కూర్చొని వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసి వచ్చుంటే యాక్సెప్టెడ్. మరి మీరు పోయిరా రాజకీయంగా? పోయిరా? 100% పోయారు. ఎవరు పోయిరా? ఎవరు పోలేదు, ఎవరు పోయారు? ఎవరు పోలేదు. రేవంత్ రెడ్డి పోయిండా? ఎవరు? రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సినిమాల్లో It's a ఒక్కడైనా fight. అన్న రేవంత్ రెడ్డి అన్నాడు అసెంబ్లీ సాక్షి, సినిమాల్లో ఒక్కడైనా పోయిండా పిల్లోని జుండికి అన్నాడు. రేవంత్ రెడ్డి పోయిండా? రేవంత్ మినిస్టర్ రెడ్డి పోయిండా? మేమంతా పోయినోళ్ళమే, ఒకళ్ళిద్దరం ఏం కాదు, ఒక 50 మంది దాకా. మొన్ననే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా పోయారు. కాకతీయ నుంచి మా కాంగ్రెస్ ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ వాళ్ళు పోయారు, జిల్లా అధ్యక్షులు పోయారు. కార్యకర్తలు నేను ఏమంటున్నా, ఆయన చెప్పేను వాళ్ళు కూడా ఎందుకు గంధాలయమే చైర్మన్లు పోయారు, మా స్టేట్ చైర్మన్ బెలయ్య నాయక్ పోయిండు, వీళ్ళందరూ పోయారు. సీఎం అనేట ఆయన అసెంబ్లీలో గంట టైం ఇచ్చి ఒక ఆడబిడ్డ కోసం మాట్లాడిండు. ఇంత పెద్ద చరిత్ర ఎక్కడ ఉండదు. ఎవరైనా చనిపోతే లైట్ తీసుకోరు ప్రతి ఒక్కరు, కానీ ఆయన నిలబడి మాట్లాడండి. ఎందుకంటే అది మీనేమంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని అంటారు. ఎట్లా రాష్ట్రంలో ప్రభుత్వం చేసే తప్పిదాలు కనిపించకుండా, ప్రభుత్వం అది ఇచ్చిన ప్రజలేం హామీల గురించి చర్చించకుండా. ఒకప్పుడు ఉండేది, ఏముండేది చెప్పు, ఏముండదన్నా? చదువుకోనోళ్ళు ఊళ్ళో ఒక దొరాయన ఉంటే ఆయన కాడ పైసలు దాపెట్టి లెక్కలలో మోసపోయి జీవితాలు మోసపోయారు. ఇవాళ ఇంటిలో మినిమం చదువుకున్న వాళ్ళు 10, 12, 15, 18 పీజీఓ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ గ్రాడ్యుయేటర్ పోయి మినిమం ఫోన్ వాడుతుండు. ఆయన చెప్పంగా తప్పుదారు పట్టియంగా నేనేం తప్పుకోరు కదా. నేను ఈ గల్లీలో సిమెంట్ రోడ్ వేయించినాను నిన్న అని చెప్పింది అనుకో, టీవీ వాళ్ళు నమ్ముతారేమో. ఓకే, అక్కడ ప్రజలు నమ్మరు. ఏడు దొంగ మాటలు చెప్పిండు గారు టీవీలో అని మనసులు ఉంటది. ఓట్లు వేసేటప్పుడు తంతారు. మొన్న అదే పిచ్చిలు వేసి కేసీఆర్ని ఓడగొట్టారు. మేము తప్పు చేస్తే రేపు ఓడగొడతారు కదా. ప్రజల నిర్ణయం. నేను చెప్పవలసింది లీడర్లకు నాయకులకు కాదు, ప్రజలకు చెప్తాం. ప్రజలకు 100% సమాధానాలు. సరే అన్న, అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మనం మొదట ఒక అంశం మాట్లాడుకున్నాం, ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది. లేదు ఆఫీస్ దా లేదన్న, మీ గురించి అంటే ఈ యొక్క బీసీలు రాజ్యం రావాలి, బీసీలు ఎదగాలి అంటున్నారు కదన్న. భవిష్యత్తు తరంలో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ లెక్కేసి పెట్టిండ్రు ఇంకా 9 ఏళ్ళు కాంగ్రెసే ఉంటదని. మరి ఇంకొక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెసే వస్తే ఎవరన్నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పార్టీ నిర్ణయం ఇస్తుంది. మల్లారెడ్డిని నిర్ణయిస్తే ఉంటారు. మరి బుద్ధి లేదు. మరి మీ చేతుల్లో బుద్ధి లేదని అంటున్నారు కదా, మరి అటువంటి పార్టీలో మీరున్నారు. నేనేమంటున్నా, ఒక నన్ను వినండి అన్న, నా మాట వినండి ప్లీజ్. నన్ను డైవర్ట్ కానివ్వకండి, నన్ను డైవర్ట్ చేయకండి. నేనేమంటున్నా, మీరు నిర్ణయించుకునే శక్తి లేని డైవర్ట్ చేసేటట్టు కాంగ్రెస్ లో ఉండను కానీ నేనేమంటున్నా, మీరు నిర్ణయించుకునే శక్తి లేదు మీకు, అటువంటి పార్టీలో మీరు ఇవాళ ఉన్నారు అంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను స్వార్థంతో లేను అని చెప్పిన. ఇలా ఏమిట్లు ఏం లేను, పూటకో పార్టీ చేంజ్ చేస్తూ డిప్యూటీ సీఎం వెనుక టీవీలలో పడుతుంది. నువ్వు వస్తుంటే నా ఫ్లెక్స్ ఇట్లా బ్యానర్ ఇట్లా ఆఫీస్ ఎక్కుతుంటేనే డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుంది ఆడ. చూసిరో లేదో మీరు, బట్టి సార్ది ఫోటో ఉంటుంది. నేను బట్టి సార్తోని నాకు తెలిసి రేర్గా ఎలక్షన్లో గెలవ ముందుకు బట్టి సార్తో 10 సార్లు కలిసిన రోజు ఆయన ఎమ్మడి ఉండే. ఈ రోజు గెలిచిన తర్వాత 5 సార్లు కలిసిన. నేనేమంటున్నా అంటే ఆయనకు ఉండే పనులు ఉంటాయి. రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం,
ఆయనకు ఉండే ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నేనా పైరవీ కార్ని కాదు, నేనా 10 మంది కాంటాక్ట్లో బిల్లులు పట్టుకోయేటోని కాదు, నేనా పోయే టెండర్లు అడిగేటోని కాదు. పార్టీ గెలిచింది, పార్టీ గెలవ ముందు కష్టపడ్డా, పార్టీ గెలిచినాక రెస్ట్ తీసుకుంటా. ఓకే. మరి ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నందుకే ఇంకా కూడా మీరు అంటున్నట్టు బీసీలతో ఎస్సీలతో రాజ్యం వస్తలేదు. నేను ఏమంటున్నా, బీసీలు ఉసిరికాయలు లాంటి వాళ్ళు ఓ సంచిలో కట్టినప్పుడు అక్కడ ఉంటారు, ఇప్పేసిన మా గోటీల కంటే ఎక్కువ విడిపోతారు. బీసీలను ఒకటి చేయాలంటే ఇలా ఒక ఆయన వస్తాడు, ఏ యాదవులు గొప్పోలే, విశ్వాసం ఉన్నోలే, నీ అమ్మ కుక్క కంటే ఎక్కువ విశ్వాసం ఉందని అంటారు. ఎవరన్నా ఆయన తిన్మారు మల్లన్న ఏ లొటాపీస్ల మళ్ళా నాయనతో నాకేది కానీ. అయితే తీర్మానం మల్లన్న లేడు, బంక్ ఓడలేడు కానీ ఒక లీడర్ హరీష్ రావు అన్నాడు. ఆయన స్టేటస్ అంటే మా యాదవులకు హరీష్ రావు చెప్పిందాక మా బుద్ధి లేదు, మేము మంచోళ్ళం కదా, వేరే కుల పైన వచ్చి మాకు చెప్పాలనా? శ్రీకృష్ణ జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తులం, అట్లాంటిది ఇక ఇంకో కులాన్ని బీసీలల్లా మా గౌడ అన్నలు ఉన్నారు. గౌడల అన్నలు ఆయన పొగడంగానే ఆయన మీద పెద్ద స్టేటస్లు పెడతారు. ఇంకా భువనగిరి పోయి బెల్లి లలిత మంచిది పుట్టిన గడ్డ అనగానే ఆడ పొంగిపోతారు వాళ్ళ కుటుంబం, సాంబశివుని కుటుంబం పొంగిపోతుంది. పొగడతలకు లొంగిపోతున్నారు. నేను ఏమంటున్నా అంటే స్టేటస్లు ఎందుకు పెట్టుకోవాలి? మీ కులాలు చాలా గొప్పవి, ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న కులాలు చాలా గొప్పవి. ఆ కులాలని మామూలుగా కష్టాల వల్లే దానికి సంబంధించిన ఆనాటి నాయకులు, ఈనాటి నాయకులంతా మొక్కేటోళ్ళే కానీ అంతే కదా, అంతే కదా. ఏ రకంగా చెప్తున్నారు? 100% మా బీసీలు అయితే అంతే ఉన్నారు. ఎస్సీలలో కమిట్మెంట్ ఉంది, ఎస్టీలలో కమిట్మెంట్ ఉంది, బీసీలలోనే లేదు, ఇంకా లేదు, అస్సలు లేదు, జీరో-. బీసీలలో చైతన్యం లేదు. చాలా పెద్ద పెద్ద బీసీ నాయకులు అందరూ ఒక బీసీ నాయకుని పేరు చెప్పు ఒక బీసీ నాయకుని పేరు. వాళ్ళందరూ మంచోళ్ళు కదా. నేను బీసీ నాయకుల పేరు చెప్పు. ఎవరిదైతే తీస్తారో వాళ్ళే ప్రొజెక్ట్ అవుతారు. మీరు చెప్పండి ఎవరు అట్లా కాలు. బీసీ నాయకులు అంటే నేను కూడా బీసీ నాయకుడినే, ఓకేనా? ఎవరు మంచోళ్ళు అనేది చెప్పు నాకు. చెడ్డోళ్ళు ఎవరో మీరు చెప్పండి. అందరు చెడ్డోళ్ళే. నేను అట్లా అంటే మంచోళ్ళు అయితే రాష్ట్రం ఎందుకు వస్తలేదు, అధికారంలోకి ఎందుకు వస్తలేవు? 64 కులాలు ఉంటున్నా అని చెప్పిన బీసీ నాయకులు ఎందుకు రాష్ట్రంలో వస్తలేవు చెప్పు నాకు. 3 కులాలు 4 కులాలు తలుచుకుంటే రాష్ట్రంకి వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలలో బలమైన కులాలు 2-3 ఉంటాయి. ఆ కులాలు కరెక్ట్ నిలబడితే రాష్ట్రంలో రాజాధికారం. నేను అదే నిన్ను అడుగుతున్నా, నువ్వు అడగాల మీడియా ప్రజాప్రతినిధిగా, నేను లీడర్ గా ప్రతినిధిగా మాట్లాడుతున్నా, ప్రజా విలేకరుగా నువ్వు అడగాలి. నేను అడుగుతా, బట్ అల్టిమేట్ గా పని చేయాల్సింది మాత్రం మీరే కదా. నువ్వు కూడా చేయొచ్చు, నువ్వు కూడా బహుజన బిడ్డవే అనుకుంటా నాకు తెలిసి. బహుజన బిడ్డకు చెప్పు, అంబేద్కర్ సార్ చెప్పిండుగా 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడే మాన్య అంబేద్కర్. 100కి 85% తిండికి లేని వాళ్ళం, తిప్పల పడుతున్నాం, కూడమని చెప్పిండు, పిడికిలు కొట్టమని చెప్పిండు. ఏడా లోక్సభలల్లా గుద్దేటప్పుడు ఎలక్షన్లప్పుడు ఎడిపోతున్నావు? మా దాంట్లోకి వెళ్ళి ఉంది, మా గొల్లల దాంట్లోకి వెళ్ళి ఒక్కరిని చూసుకుంటాడు, ఏ లీడర్ అయినా, ఏ పార్టీ లీడర్ అయినా. తీసుమార్కాడు మావాడు అది అని రూమ్లో ఉన్నాడు చెప్తాడు 4 పరిచయం. ఆడిగా కింద మెట్ల మీద కాదు బొరుకుంటా పోతూనే ఉంటాడు ఇంటి దాకా. దానికి అప్పటికే ఖుష్, ఓకేనా? ఇంకో కుల పైన పిలుస్తాడు, ఆయన మావాడు ఇట్లా అంటాడు, కథ వాడు కూడా బొరుకుంటా పోతాడు. ఇక గీన్నే ముడిచిపోతున్నాం. ఇక ఆయన కింద ఆయన వర్గం మొత్తం ఆయన కింద ఉండాలి. ఇక అందుకని నేను రాసిన కదా మొన్న, ఏమైంది బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు, గుమ్మడికాయ లాంటి ఎలక్షన్ల ముందు పదవులు ఆశ చూపించి నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తలేరు ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి. ఎస్, ఇంత డైరెక్ట్ గా మాట్లాడమని ఉన్నాను. ఏ పార్టీలో అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో డైరెక్ట్ గా మాట్లాడుతున్నందుకే మీకు ఇంకా కూడా టికెట్ వస్తలేదు. అరే ఇయ్యకపోని అబ్బా, పూలే అయితే ఎమ్మెల్యే కావాలనుకోలే, సాహు మహారాజులు అనుకోలే, ఛత్రపతి శివాజీ అనుకోలే, పెరియార్లు అనుకో, ఎవరైతే అనుకోలే. నా కిస్మత్ ఏడుంటే గాడు ఉంటది. రాజకీయంగా ఇట్లుంటే నడవదన్నా, నీకు కనీసం పొగడాలి. డైరెక్ట్ తిడుతా ఉన్నావు, తిట్లే మళ్ళా మీరు రాంగ్ డైవర్షన్. నేను తిట్లే, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎదురింగోళ్ళ ఇంట్లో తిట్టే ముందు నీ ఇంట్లో ఏమున్నాయో చూసుకో. ఏమంటున్నా, ఇప్పటికి నేను ఇంట్లోకి వెళ్ళి 20 సంవత్సరాల పైన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంట్లో సవాల్ ఇసిరి, నేను పార్టీలో అదే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నా, నా ఇంట్లో అదే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నా. ఇప్పుడు వచ్చిన పరిశాని ఏంటంటే వీడి ఇంట్లోకి వెళ్ళి రుబాబ్ చేసి వెళ్ళిపోయాడు 20 ఏళ్ల కింద. బ్యాచిలర్ జీవితం ఉన్నా నేను, నాకు చాలా, నేను బయోపిక్ అంతా ఒక షూట్ చేస్తే బ్యాచిలర్ గా మా ఎస్సీ నరసింహ అంకుల్ అని శ్రీరామణ థియేటర్ ఎన్నుకుండే. ఆ తర్వాత బెస్సోళ్ళ నర్సయ్య అంకుల్ ఇంకా ఇంట్లో కుర్మా బస్సుల, పోచమ్మ బస్సుల, అటు అంబర్పేటలో కిరాయికి ఉన్నా నేను. నా బట్టలు నేనే ఉతుక్కునేది, అందరికి తెలుసు మా అంబర్పేటలో.
నా ఇంట్లో నేను బ్యాచిలర్గా ఎందుకున్నా అంటే ఒక్క విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పిచ్చి. కాంగ్రెస్ పార్టీ కోసం నేను కసిగా నీకు ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అరవై అంటే బరబ్బర్ కాంగ్రెస్ పార్టీ కావాలని జోష్లు వెళ్ళిపోయినా కానీ తప్పైతే వేయలే. ఈరోజు మా అమ్మ నాయన ఏమన్నా కలిసిన, మా నాయన లేడు చనిపోయింది మొన్న, అయితే మా వాళ్ళు ఎక్కడైనా కలిస్తే అమ్మాయి సీనయ్యతోనికి పని అయితే చేపి అంటే చాలు, నేను పని చేస్తున్నా, నా ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. మొన్నసారి అయితే ఇండిపెండెంట్ అన్నారు. ఇండిపెండెంట్ తొందర పడద్దు దేనికి. జనాలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకు ఆ ఏజ్ ఏం పోయిందా, ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఏమో కాకపోయినా ఎమ్మెల్యే అంట. అందుకనే దాన్ని నేను ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నా. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి, ఎంతో ఉంటుంది దానికి, ఉంటాయి ఎంతో ఉంటాయి. ఎందుకు తెలుసుకోవాలి, 50 ఉంటాను, 40 ఉంటాను, ఉంటాం, ఏజ్ అయితే ఉంటది. సో ఇప్పుడు 26 ఏళ్ళు పార్టీ ఎదుగు వచ్చినాం. ఓకేనా, పార్టీలోకి వచ్చి నేను 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వచ్చిన, ఇంకంతే. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఉంటా, ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఉంటా, అంతే. ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, బీఆర్ఎస్ పార్టీ ఉండని, కార్యకర్తలకు చెప్తున్నా, సినిమా హీరోల కోసం ఫ్యాన్స్ అని పోయి చచ్చిపోతే మీ అమ్మ నాయనలే బాధపడతారు. సినిమా అల్లు అర్జున్ ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, ప్రభాస్ ఉండొచ్చు, మహేష్ బాబు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాల వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా ఉంటారు. మీ పిల్లలు, మీ అన్నదమ్ములు ఎవరు బాగుంటారు? అట్లాంటి కార్యకర్తలే కదా మొత్తం కంప్లీట్. నేను దానికే వస్తాను. ఒక హీరో అనుకోని ఓ సినీ నటుడు ఎదగాలంటే కామన్ ప్రజలు ఫ్యాన్స్ కావాలి, దానికి పబ్లిక్ సినిమా చూడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, మీ కుటుంబాలు ఏం బాగుంటారు. ఏ హీరో అన్న వచ్చి ఒక గాంధీ లాంటి హాస్పిటల్ కట్టించి, నాయకులు లంగలే ఉండొచ్చు, నేను ఓపెన్గా చెప్తున్నా, రాజకీయ నాయకులు అవసరాల కోసం అబద్ధాలు ఆడుతుండొచ్చు, నాయకులు అంటే మీకు ఇన్కమ్ వస్తుంది, ఏది సినీ నటులకు. మనిషికి ఇవాళ పాన్ ఇండియా మూవీ చేస్తే ఒకరికి 200-300 కోట్లు వస్తున్నాయి అంటే టాకు. మనిషికి 100 కోట్లు పెట్టి హైదరాబాద్ సిటీ సెంటర్లోనో సిటీ అవుట్స్కట్లోనో ఒక 500 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టి, ఎందుకు కట్టిస్తలేవు? పాపం మహేష్ బాబు ఏదో సేవ చేస్తుండట, పాపం తనని అనొద్దు. నాయకులు లంగాలి అని చెప్పినా కదా నేను ఆల్రెడీ. వాళ్ళకన్నా జనాలు అఫీషియల్ గా అని ఒక మాట మాట్లాడుతున్నా, మీరు అన్నదాన్ని నేను మొత్తం కంప్లీట్ గానిస్తలేవు నాది. నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉండు, ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే అనుకో, ఒక రౌడీ షీటరు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక సంబంధించిన వ్యాపారి ఉండేటోడు, ఇవాళ వాడే అన్యాయుడు. ఇప్పుడు రాజకీయం తెలియనోడు కూడా ఎమ్మెల్యే అవుతుండు, ఆడే మొత్తం పోలీసులు మెయింటైన్ చేస్తుండు, అందరిని మెయింటైన్ చేస్తుండు, లాంగ్ కబ్జాలు చేస్తుండు, ఆయన వెనక ఏమున్నాయి అన్ని చేస్తుండు, వాడే రౌడీ అవుతుండు, వాడే లీడర్ అవుతుండు, అన్ని ఆడవుతుండు. ఎవరు ఎక్కువ ఎంత కష్టపడుతుండో ఇవాళ 3 పార్టీలు 4 పార్టీలు ఉన్న కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, ఈడ భుజాలు కాయలు కాసేటట్టుగా జెండా మోసినోనికి ఎందుకు పదవులు ఇస్తలేరు? ఏ పార్టీ వచ్చినా జెండా భుజం కాయలు కాసి గ్యాసు, షుగరు, బీపీలు తెచ్చుకొని పార్టీ కోసం నికాసైన కార్యకర్తకు ఏ పార్టీ ఉండని, మా కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, ఎందుకు మీరు పదవులు ఇస్తలేరు? ఇవాళ వచ్చినోడు లాభం కోసం వస్తాడు, రేపు పొద్దున వెళ్ళి ఇంకో పార్టీలో పడతాడు. అట్లాంటి లుచ్చనా కొడుకులను ఎందుకు రానియాలే? ఆడు ఈడు లొట్టపీసుగాడు అనేది ఏం లేదు. నేను ఏమంటున్నా, పైసలు లేవు, ఏం లేదు, నికాసైన కార్యకర్త అంటాడు పైసలు తీసుకోడు, గుర్తుపెట్టుకో. అటు ఇటు ఎవడైతే గోడ మీద పిల్లి లెక్క ఏ పార్టీకి పోవాలనుకున్నా దొంగనా కొడుకు మాత్రమే వాడు పైసల కోసం అమ్ముడు పోతాడు. నికాసైన బీఆర్ఎస్ కార్యకర్త ఉండొచ్చు, బీజేపీ కార్యకర్త ఉండొచ్చు, కాంగ్రెస్ కార్యకర్త ఉండొచ్చు, టీడీపీ కార్యకర్త ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఉండొచ్చు. వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పదవులకు కూడా ఆలోచించారు. ఇంటికి పోతే ఛాయ్ తాపిస్తే వాడు గుండెలలో పెట్టుకుంటాడు కొన్నైనా. అట్లాంటి కార్యకర్తలను వదిలేసి అట్లాంటి జెండా పట్టుకొని భుజాలు కాయలు కాసేటట్టుగా అన్నం తినకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్, అన్నం తినకుండా షుగర్లు తెచ్చుకొని, అన్నం తినకుండా బీపీలు తెచ్చుకొని, వ్యాధులు తెచ్చుకుంటే ఒక టాబ్లెట్, ఒక డోలో 650 టాబ్లెట్ కూడా పోనీ లీడరు. వాడు 100 మందిని తెస్తేనే లీడర్ గుర్తిస్తాడు. వాడు 100 మంది ఓట్లు వేయించడంతో కాదు. ఆ 100 మందిని తేవాలంటే వాడు కబ్జా చేయాలి, ఇల్లు కడితే పైసలు వసూలు చేయాలి, వాని కింద జెండాలు కొట్టాలంటే వాడిని బెదిరియాలి, బిజినెస్ మ్యాన్ బెదిరియాలి. 100 మందిని బెదిరిస్తే వీడు 100 మందిని తీసుకొని పోతే వాడు లీడర్ ఎట్లయితాడు? నిన్న పుట్టినోడు ఎట్లా 10 ఏళ్ళు కష్టపడు, 15 ఏళ్ళ తర్వాత నువ్వు టికెట్ అడుగు, ఎందుకు రాదు అడుగు. ఆ రోజు రాకుండా ఇంకా సబర్ చేయి. మాలాంటి వాళ్ళం, నీలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డా మీకు టికెట్ రాలేదు. ఒక మాట అడుగుతా అన్న, మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఆ కష్టపడ్డానికి టికెట్ ఎందుకు ఇయ్యారని మీరు బలంగా అంటున్నారు కదా, మీరే అడుగుతున్నారు. అసలు నేను అడగాలి మిమ్మల్ని, ఎందుకు వస్తలేదన్న మీలాంటి వాళ్ళకి టికెట్ అంటే మీరు రివర్స్ లా నన్నే అడుగుతున్నారు. బాగుంది, సరే. మరి ఇంత మెచ్చుకుంటారు అన్న రేవంత్ రెడ్డిని. అన్న
నేను అన్న, ఒక రేవంత్ మాట అన్నని అన్న, మెచ్చుకుంటున్నా. నాకేదో ఆయన పదవి ఇస్తాడు, పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాడని నాకు ఆయన ఏమి ఇయ్యాడు. ఇయ్యడు, 100% క్లారిటీ ఉంది. నాకు అస్సలు ఇయ్యాడు. అస్సలు ఇయ్యడు. రేవంత్ రెడ్డి అనే ఎందుకు వ్యక్తి శ్రీనివాస్ అనేట ఆయన యాదవ్ అని ఇయ్యడు, ఇంతేనా? అట్లా కాదు. శ్రీనివాస్ యాదవ్ దగ్గర డబ్బులు లేవు అందుక? ఇటు ప్రదీప్ రెడ్డి కూడా మోసపోయాడు. అట్లా అంటే జనగాంలో ప్రదీప్ రెడ్డి ఉండి ఇంకో ఆయన 100 మంది రెడ్లు నా దోస్తులు కాంగ్రెస్ లో అందరు మోసపోయారు. అందరికి ఇవ్వాలని పార్టీది ఏం లేదు. కానీ ఎందుకు అసలు రేవంత్ రెడ్డి కాడ రేవంత్ అన్న కాడ ఒక్క ఆలోచన నచ్చుతుంది నాకు. పండుకున్న కాంగ్రెస్ అయితే లేపుకొచ్చిండు. అండుకున్న కాంగ్రెస్ ను లేపుకొచ్చిండు, కానీ అదే కాంగ్రెస్ ను భుజాల మీద మోసిన కార్యకర్తలను ఇలా పండబెట్టిండు. ఏడాది మీరే, నేను ఒక్కనే కదా. మీరే. అవును, మీలకి ఇప్పుడు మస్తు మంది ఉన్నారని ఇప్పుడు మీరే అన్నారు. చెప్పేది జనగాంలో మేము పార్టీ కార్యకర్తలు లెక్క ఉండాలనుకుంటున్నాం. మేము పార్టీల కోసమే తిరగాలనుకుంటున్నాం. పార్టీ ఆయన చైర్మన్ ఎమ్మెల్సీ. మరి మీరు గిట్లున్నాక ఇక బహుజనులు ఏడ బాగుపడతారన్న? నేను బీసీ సంఘాలు పెట్టుకున్న వాళ్ళని అన్నా. నేను బీసీ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు నిలదీయాలి. మందకృష్ణ మాదిగ అన్న ఎంత గొప్పోడు తెలుసా? ఇలా వాళ్ళ కులానికి ఏబిసిడి వర్గీకరణ సక్సెస్ చేశాడు. బీసీకి వర్గీకరణలు పెట్టి ఎందుకు సక్సెస్ చేయలేదు? బీసీలో ప్రత్యేక హోదాలు తేలేదు ఎందుకు? రాజ్యసభ ఇయ్యంగానే టీడీపీకి పోతీవి, రాజ్యసభ ఇయ్యంగానే బీజేపీకి పోతీవి, రాజ్యసభ ఇయ్యంగానే ఎలా పోయినావు మొన్న వైఎస్ఆర్లో పోతీవి, ఎమ్మెల్యే ఇయ్యంగానే టీడీపీకి పోతీవి. హరికృష్ణ అన్న నాకు బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం. ఆయన అంటే తిడతలేను, చెప్తున్నా. తిట్టుడు అంటే ఏంది? అన్పార్లమెంట్ బూతు, అదే లంచోడక అదే అంటే తిట్టినట్టు. నేను ఆ బాధ అడుగుతున్నా. బీసీలు ఎంతమంది చచ్చి సంపబడ్డారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో? ఒక్కరి కోసం మన కేసులు నువ్వు కొట్లాడినవా? బీసీ సంఘం ఎందుకు మరి నీకు? అదే మందకృష్ణ అన్న వర్గాన్ని ముట్టుకొని చూడు ఒక్కసారి, ముట్టుకో, అట్లా కాపాడుకుంటాడు మందకృష్ణ అన్న. దట్ ఈస్ మందకృష్ణ అన్న. పదవులకు లొంగిపోతున్నారు. ఓలో ఏం పదవి చేసిండు? లొంగిపోతుండా, పైసలు పోతుండా అని నేను అనలే. పాపం ఆయన ఏజ్ ముందడా నేను చాలా చిన్నోడిని. అన్న గొప్పోడు, పెద్ద ఉద్యమకారుడు. ఇక లాస్ట్ కు ఏమంటున్నా, మంచి టాలెంటెడ్ అన్న. టాలెంట్ ఉంటే నేను టాలెంట్ ఉంటే బీసీ సంఘం పెట్టుకుని ఒక సీఎం అభ్యర్థి అయ్యేటోని. కాంగ్రెస్ పార్టీలు ఎందుకుంటా? సీఎం అభ్యర్థి దాకా నేను ఏమంటున్నా అంటే టాలెంట్ ఉంటే, టాలెంట్ లేదు కాబట్టి అమర్పేట శ్రీనివాస్ యాదవ్ లెక్క అమర్పేటలో కూర్చొని నీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నా. టాలెంట్ లేకపోతే ఇంత దాకా వస్తారా అన్న? నేను ఏం చేసిన? పార్టీ గుర్తించింది, నేషనల్ కోఆర్డినేటర్ చేసింది. ఈడ తెలంగాణలో గుర్తించలే, టికెట్ ఇయ్యలే. ఇప్పుడు జనాలని లీడర్ అంటాడు ఎట్లా మారుస్తాడు చెప్పనా? బా టీడీపీ పార్టీ ఎంత గొప్ప పార్టీ, నీ అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారంటేనే రామారావు దయానా? అసలు టీడీపీ పార్టీ లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అసెంబ్లీలో పోయేటోళ్ళానా అని అట్లా కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ అనే ఒక పార్టీ తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యమకారులను హత్యలు చేయబడ్డది. తెలంగాణలో ఉన్న నక్సలిజాన్ని చంపి నడి ముక్కలు చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీలని మొత్తం ఉరికిచ్చి తొడలు వలిగేటట్టు కొట్టింది. ఇట్లా కూడా చెప్పొచ్చు. అది చేసిరు, ఇది చేసిరు. ఇప్పుడు ఏది మంచిది అంటావు నువ్వు చెప్పి? ఇది అట్లే ఉందంటారా? చెప్పేం చెప్తావు? ఇప్పుడు నేను పార్టీలు ఉన్నా, నా పార్టీ రేవంత్ అన్న కోసం మంచిదని చెప్పాను, రేవంత్ అన్న ఇంకో ఆయన కోసం మంచిదని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది. నా నిర్ణయం ఏంది? నీకు ఫోటోలు కూడా పంపిస్తా. ఎవ్రీ ఎలక్షన్ కు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీలో నేను చాలా పోస్టర్లు కట్టి ప్రచారం చేస్తుంటా. పిఎం కావాలని. ఆయన అంటే బాగా ఇష్టం నాకు, రాహుల్ గాంధీ సార్ అంటే. రాహుల్ గాంధీ అలా ఏ నేషనల్ లీడర్ అంబేద్కర్ బుక్ పట్టుకొని పార్లమెంట్లో నిలబడ్డాడు చెప్పు మిత్రమా? కులగణన అన్నాడు. ఎంత గొప్ప నిర్ణయం అది, కులగణన అని. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు రాహుల్ గాంధీ సార్కి ఎప్పుడన్నా నేను తీసుకోబోతా, ఆయనతోనే ఒక 10 నిమిషాలు మాట్లాడు, బయటకు వచ్చి చెడ్డోడు అని చెప్పినావు అనుకో, నేను నీకేమైనా చేస్తాను. చాలా గొప్పోడు ఆయన. అంబేద్కర్ ఐడియాలజీతో పోయిన వ్యక్తి లీడర్లల్లా వాళ్ళ కుటుంబంలో కూడా ఓర్లేరు. ఆయన నేను ఏమంటున్నంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఓర్లేరు. సోనియా గాంధీ మేడం నిర్ణయం మంచిగా ఉంటుంది, రాహుల్ గాంధీ గారి నిర్ణయం బాగుంటుంది. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట. వాజ్పేయి సార్ ఉన్నాడు, బీజేపీలో ఏ కుటుంబం కూడా చనిపోలే, చంపబడలే. రాజీవ్ గాంధీ చంపబడ్డాడు, ఇందిరాగాంధీ. కొన్ని నిర్ణయాలు పార్టీలో తప్పాయి. ఇప్పుడు నీ కోసం మంచి చేయాలనుకుంటే అవతలకు కొన్ని నచ్చకపోవచ్చు, అది చెడని తెలుసు, నీకు మంచి అని తెలుసు, నీకు చేసినప్పుడు వాడు అటాక్ చేస్తాడు. సో అట్లా ఆ గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ అనే వ్యక్తి చాలా గొప్పోడు. ఆయన విషయంలోనే ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు మంచిదైతే రాహుల్ గాంధీ కోసం పనిచేయడానికి సిద్ధపడ్డోలేమే మేము 100% అలా ఉంటాం. టీడీపీ పార్టీ మోసం చేయొచ్చు, మంచి చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మంచి చేయొచ్చు, మోసం చేయొచ్చు.
ఇవాళ చాలా మంది పార్టీలు, మా పార్టీ కూడా మోసం చేయలేదు అనలేను, చేసి ఉంటది, 100% చేసి ఉంటది. ఒక బీజేపీ పార్టీ మోసం చేయలేదు అనలేదు, 100% ఈడ అంబర్పేటలోనే 4 ఎమ్మెల్యేలు అనుకోరు రాలేదు, ఎంపీలు అనుకోరు రాలేదు. ఆ బీజేపీ మోసం చేయదు. పార్టీలు అనేవి మోసం చేస్తూనే ఉంటాయి. మోసపోయినా తప్పు, నాదే తప్పు, నేను కూడా మోసపోయాను 100%. నేనే ఒప్పుకుంటా, 100%. నాకు నాకు ఎట అర్థమైతే లేరు మళ్ళీ మీరే మోసపోయినా అంటారు. అరే ఇగో ఒకటి చెప్తా, ఎవరో చెంప మీద కొట్టుకుని నా చెంప నేనే కొట్టుకుని అయిపోతుంది. రాజకీయాలు అట్లా వర్కౌట్ అవుతుందా అన్న? అరే వర్కౌట్ కాకపోతే జనాలు నచ్చితే చాలు. ఇలా పార్టీ టికెట్ రాకపోదు, రేపు ఇండిపెండెంట్ గెలుస్తా కదా, 100% చేస్తా. ఓపిక కొన్ని రోజులే ఉంటది, అది అమ్మాని మీన్ అయినా నాయన మీన్ అయినా. ఓపిక నశించినప్పుడు చెల్ గిదెంత నా ఇంట్లోనే కాదనుకుని బయటకు వెళ్ళి పెద్ద ప్లాన్ చేసినట్టున్నారు. అదేమన్నా పెద్ద స్మగ్లింగ్ కోయిలూరు దయమన ప్లాన్ అయ్యనీకి. నియోజకవర్గంలో అమ్మ నాయనలకు అందరికి మంచి చేస్తే బిడ్డ మంచిగానే చేసిండు, పిల్లగాడు మంచోడా అని చెప్పేసి ఓటేస్తారు. ఏదో ఇక్కడ పొంగనాలు కొట్టి నేను ఇప్పుడు నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఉండాలి లీడర్ అంటోని. 2-3 ఆఫీసులు ఉంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నా డిమార్ట్ కాడ ఒక ఆఫీస్ ఉంటుంది, మా బావ ఉంటాడు అలా. పోతే ఆధార్ కార్డు సమస్యలు, ఓటర్ కార్డు సమస్యలు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా సమస్యలు, పింఛన్ల సమస్యలు, హైదరాబాద్లో ఊర్లలో ఏం ల్యాండ్ పంచాయతీలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ల ఆఫీసుల్లోనో లేకుంటే కాలేజ్ స్కూల్ ఫీజులలోనో పంచాయతీలు కాదు ఆపత్తులు అవి ఉంటే క్లియర్ చేసిన వాడే హైదరాబాద్లో లీడర్. హైదరాబాద్లో లీడర్ కానీ చాలా ఈజీ. మా వాళ్ళు మొత్తం టైర్లు కొట్టుకుంటారు, పంచాయతీలు చేసుకుంటారు, మొత్తం కింద మీద పడతారు, కానీ చాలా ఈజీ. ఎందుకంటే ఊర్లో పైసా చదివినాడు రోడ్ బాగాలేదని స్టేట్మెంట్ పెడతాడు, ఓ ఇంటర్ డిగ్రీ చేసి డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెడతాడు. ఎమ్మెల్యే కానీ అంటే ఎందుకో కూర్చుండంట, అమ్మ ఎన్నో తెచ్చుకున్నట్ట ఆయన కాడ అని పెడతారు. ఈడ పంచాయతీలు లేవు. మా హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఎంత సుఖం అంటే ఈడ పట్టించుకుంటూనే ఉన్నాడు. అది సాయంత్రం అయితే కొట్లాట అయితే పోలీస్ స్టేషన్ లో మాట్లాడా, పొద్దుగాల ఏదన్నా ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం ఏదన్నా అటల కంపెనీ ఏదన్నా మా సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టితే కదా. మా వాళ్ళు చేసే నాటకాలు, మా పిల్లలు చదువుకోని వాళ్ళు, మా హైదరాబాద్ లో 90% చదువుకోని వాళ్ళు. ఇక పిల్లల్ని వాడుకోనికి లీడర్లు అంతా లంగా పనులు చేపిస్తారు. మా లీడర్లు అన్ని పార్టీల లీడర్లు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని పార్టీల లీడర్లు వాళ్ళని వాడుకొని కొట్లాటలలో ఇరికించి కేసు తీరా వాడిని మోపుకొచ్చే లోపు వదిలేస్తారు. వాడికి వాళ్ళ అమ్మనాయన కాడి పోయి తులం బంగారం అమ్మి కోటి పైసలు కట్టాలి. ఇన్ని నిజాలు మాట్లాడుతారు, రాజకీయంగా ఇబ్బందులు కావా అన్న? నాకేం ఇబ్బంది? నేనేమన్నా ఇబ్బంది ఏడైతే చెప్పనా, నాకు నెంబర్లో ఫ్లైఓవర్ కడుతురు, ఆ టెండర్ కావాలని పోయినా అనుకో, ఆడ ఇవ్వకుండా ఇబ్బంది అవుతుంది, నేను అడగను. అది పోనీ నేను ఏదైనా పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టి నడిపియాలనుకున్నాను అనుకో, పోలీసు వాళ్ళతో ఇబ్బంది అవుతుంది దాంతో అనుకుంటే నేను ఆడిపోయి అడగనాన్ని. పోనీ ఏదైనా బిజినెస్ పెడతాంటే రాను. మాకు పాలదందా ఉంది, అది ఇప్పుడు తాతల నుంచి వస్తుంది. పాలు అమ్ముకుంటాం బతాం, మా వృత్తి కుల వృత్తి. ఇప్పుడు బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, ముద్రాజోళ్ళు ఒకటి, పద్మశాలీలు, మా గొల్లోళ్ళు, కులానికి వృత్తి మనకు ఉన్నది ఎట్లాగో, ఎస్సీలకు బీసీలలో ఎస్టీలలో. మా బతుకు మేము బతున్నాం రుబాబు, అందరు తెలిసింది. ఇవాళ దందాలు ఏం కాదు, మా అన్నలు పాల దందా చేస్తారు, మాకు పైసలు ఇస్తారు, మేము తిరుగుతున్నాం. అది ఇదైతే అనవసరమైన తిరుగుడు నాకు తెలిసి, కానీ ఓకే అంతే కదా. ఇప్పుడు నాకు ఇన్ని కిరాయిలు వస్తాయి అన్నయ్యలో, ఆ కిరాయిలు తెచ్చి ఇప్పుడు ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా ఎదురుగా కిరాణా షాప్ లో 25,000 అవుతుంది, కరెంట్ బిల్లు 10-15,000 వస్తుంది. ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది, ఇక్కడ కిచెన్ పోయేటప్పుడు షూట్ చేసుకోరు, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. అలా ఒక రోజుకు ఎంత లేదన్నా మొత్తం 2-3 లక్షల ఖర్చు వస్తుంది నాకు. ఈ 2-3 లక్షలు అన్ని బంద్ చేసుకొని కూర్చున్నాను ఇంకా, మా ఫ్యామిలీతో హ్యాపీగా టూర్ వేసుకుంటే అయిపోతుంది. అంతే తెలిసి మరి ఎందుకన్నా ఇదే వచ్చినా కదా, ఎన్ని రోజులు ఏం బీకిండ్రా అన్న పోయి ఎందుకు సైలెంట్ అయ్యిండు అనుకుంటే ఇంకా కొట్లాడుతున్నా అంతే. ఏదో ఇక తప్పక ఎట్లాగో ఇప్పుడు పడవలో పోతున్నాం, ఆ పడవ మునిగింది, ఈత వస్తుంది, కొట్టుకుంటే ఒడ్డుకు రావాలి అంతే. ఆ ఒడ్డు వచ్చిందాకా తిరగాలి ఇక అంతే. మరి శ్రీనివాస్ యాదవ్ ఒడ్డు వచ్చే పరిస్థితి ఉందా అన్న? ఒడ్డు కాడికి వచ్చినాం, దాని ఒడ్డు మీదికి లాగుతారా లేకపోతే నీళ్ళలోనే ముంచేస్తారా మిమ్మల్ని? నేను ముంచే రకం, నేనైతే మునిగే రకం కాదు. పైన ముంచేటోళ్ళే ఉన్నారన్న? ముంచేటోళ్ళు ఉన్న వాళ్ళని తొక్కే శక్తి కూడా నా దగ్గర ఉంది, అది కూడా ఉందా? 100%. దాని వ్యూహం ఖతర్నాక్ ఉంది. దాని విజన్ బయటకు వచ్చిన రోజు దీన్ని కాలిపీలు ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించుకుంటే బాగుండు, కాలిపీలు వదిలేసుకున్నా ఇలా నాకే ఎసరు వచ్చిందిరా అనేటట్టు ప్రభుత్వాలకే వస్తాయి. మరి ప్రభుత్వాలకి ఎస్, ఇది రాసుకో. ఇవాళ ఇంతవరకు చెప్పలే, నన్ను తొక్కుదామనుకున్నప్పుడు వాడేంతటోడు నన్ను చిన్న తెలిసి తెలియని ఏజ్లే నాకు ఇల్లు నాకు సంబంధం లేదు, నా ఇంట్లో కన్నా తల్లిదండ్రులను వదిలేసి బయట ఉన్నాను నేను. మెంటల్ గా ఫిక్స్ అయింది అనుకో, కేవలం రాజకీయంగా పార్టీ కోసమే, కాంగ్రెస్ పార్టీ కోసమే వదిలేసి ఎస్ అంతే కదా. నాకు ఇంకా ఉద్యోగం లేదు. ఇవాళ అంతగానం వచ్చిండ్రు, తల్లిదండ్రులను కూడా వదిలేసి అప్పుడే చిన్న వయసు. పిచ్చి కాంగ్రెస్ అంటే పిచ్చి. ఓ పిల్లగానికి ఓ అమ్మాయి మీద ఉంటది, ఇంటర్వ్యూ చేసిన పిల్లగానికి, ఓనికి ఏమో పత్తాలాటం, ఏమో తాగుడు మీద ఉంటది, ఇంకోటి కూడా.
ఇక్కడ ఎంక్వైరీ చేసి ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ 24 గంటలు పని. ఈడ కూర్చుంటా, గాంధీ భవన్ పోతా, ఢిల్లీకి పోతా, ఆంధ్ర పోతా. గంట పిచ్చేంది కానీ కాంగ్రెస్ అది ఏం పిచ్చి అంటే ఒక్కొక్కరికో పిచ్చి. పుట్టింది అది అట్లా. ఇప్పుడు నీకు పిచ్చి ఉంది, ఏంది అది? మీడియా పిచ్చి. నాకు పిచ్చింది కాంగ్రెస్ పిచ్చి. ఇప్పుడు మిత్రులు, వాళ్ళ ఉద్యోగాలు, కెమెరామ్యాన్లు, మీ ఇప్పుడు ఈ ఛానల్ ఓనర్కి ఒప్పించి నేను ఏదో చేయాలనుకో, ఆయనను కూడా ఏం చేయనియరు నాయకులు. బెదిరింపు కాల్స్ వస్తాయి. ఇక మీకు తెలిసింది, ఇలా ఓ టీవీ ఛానల్ పెట్టుకుంటుడు, బీసీలను అంతా తప్పుతో పట్టిస్తుండే ఒకడు. ఓకే, తప్పుదో నాన్న 100% తప్పుతో. ఐకమత్యం అంటుండు. ఐకమత్యం అంటే ఇండిపెండెంట్ పోటీ నిజాయితీగుండు. ఏం పని నీకు? ఏం పని? నాయకులతోనేం పని? పార్టీలతోనేం పని? ఆయనకు నీకు చచ్చిపోయినప్పుడు చరిత్రలో నిలిచిపోతావు పో. ఆయనకు మీకు డిఫరెన్స్ ఏందన్నా? నేను రాజకీయంలో స్టార్టింగ్ నుంచి ఉన్నా, జర్నలిజంలోకి వెళ్ళి రాలే నేను. ఓకే, నేను 100% ఉన్నా. చచ్చిపోయినప్పుడు చరిత్ర గుర్తు చేసుకోవాలి, తిట్టుకోవద్దు. 100% నేను చెప్తున్నా. నేను చరిత్రలో మిగిలిపోతా. ఇవాళ రోజు రాసుకోరు మీరు. రేపు బహుజన సంఘం పెడతానా, బీజీ సంఘం పెడతానా, ఒక పార్టీ స్థాపించుకుంటానా ఇంకో 10 ఏళ్ళలో తెలియదు. నా అనుకుంటున్నా ఏమైతుందో కూడా తెలియదు. నేను ఏమంటున్నంటే, నా వంతు సాయం బహుజనుల కోసం బయటకు వచ్చిన రోజు నీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినా మాట్లాడగలుగుతాయి. పార్టీలు ఉంటే మాట్లాడలేను నేను, చేతులు కట్టేస్తాయి. అయినా కూడా నేను మాట్లాడతా. నాకు ఉన్నది ఏంటంటే బరాబర్ మాట్లాడతా. అప్పుడు ఎవరి కింద లేననుకో, నా స్వేచ్ఛగా బతుకుతా. అట్లా స్వేచ్ఛగా బతికే రోజు కూడా వస్తుంది. అది ఎన్నో రోజులు కాదు, 6 నెలల్లోనే వస్తుంది. లెక్క చూస్తే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని శ్రీనివాస్ యాదవ్ అన్న విడిచిపెట్టేటట్టే ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతా అంటలేను. ఇలా మోసపోయిన వాళ్ళని అన్ని పార్టీలలో ఎంతమంది మోసపడ్డారు, చేయబడ్డారు. జిట్ట బాలకృష్ణారెడ్డి అన్న సేవకుడు కాగలిగింది కానీ పాపం నాయకుడు కాలేకపోయాడు, పాలకుడు కాలేకపోయాడు, నాయకుడు అయిండు. అంత గొప్ప వ్యక్తి బికాస్ ఆఫ్ కేసీఆర్ ఆయన సావుకు కారణం. కేసీఆర్ అంతే కదా. ఇలా ఫస్ట్ టికెట్ ఆయన ఇచ్చుంటే ఎమ్మెల్యే అయ్యాడు. వసూలు చేయని వ్యక్తి నల్గొండ జిల్లాల ఎవరన్నా నికాసుగా ఖర్చు పెట్టుకొని సొంతం పైసలు ఆస్తులు అమ్ముకొని ఎవరన్నా ఉన్నారు అంటే జిట్ట బాలకృష్ణారెడ్డి. అదే జిల్లాకు చెందిన ఏటు కాకుండా 17 ముక్కలైనటువంటి బెల్లి లలితక్క, అదే ఊరంతా తిరిగి వచ్చి అదే ఉమ్మడి జిల్లాల హత్యకు గురైన సాంబశివుడు, అదే కుల సంఘాలకు ఊపిరి పోసి ఎక్కడ లేని ఐడియాలేస్తో వచ్చిన గొప్ప వ్యక్తి మారోజు వీరన్న, వడ్ల కులానికి చెందిన. అదే జిల్లాల మా పార్టీ కాకున్న ఓ గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి, దేశంలోనే పెద్ద రికార్డు, ఆ జిల్లాకు చెందిన ఆయనకి ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఏం నామరూపాలు లేవు. ఎవరు చేస్తాడు? మా పార్టీ చేస్తుందని నేను చెప్పాను. బీఆర్ఎస్ చేశాడు. ఎవ్వని స్వార్థం అంది. కార్యకర్తలకు ఆపతొస్తా కూడా ఏ లొటపీస్ గాడు ఏ పార్టీ ప్రెసిడెంట్ చేయడు, ఏ లీడర్ చేయడబ్బా. నేను ఓపెన్ చెప్తున్నా. పిల్లలు అంటోళ్ళు చదువుకొని మీ అమ్మ నాయనలు 30 ఏళ్ళు వచ్చేలోపు నువ్వు చేసిన ఉద్యోగం 30,000 40,000 వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాయనకి ఇట్లా కాలు మీద కాలేసుకొని దర్జాగా ఈవినింగ్ ఈ టైంకు ఛాయ్ తాగి నా కొడుకు ఒక 50,000 జీతం చేస్తుండే మంచి పిల్లనిచ్చి చేసుకుంటా అంటే 20 ఏళ్ళు ఎక్కువ బతుంది వాళ్ళ అమ్మ నాయన. లీడర్లు ఎమ్మడి తిరుగుతూ 20 ఏళ్ళు తక్కువ బతారు వాళ్ళ అమ్మ నాయన కేసుల పాలై. ఎంతమందిని చూస్తలేమో అన్యాయం అయిపోయిన వాళ్ళు. ఏమున్నది మీ రాజకీయాలలో మీరు? నాయకుడైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నా లేకపోతే ఒక కామన్ వ్యక్తి, కాంగ్రెస్ కార్యకర్తగా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గా మీరు ఒక నాయకుడు నేను 100% ఎవరిని తిప్పుకోలే. నాకు తాగుడు అలవాట్లేదు. నేను హోటళ్లలో కూర్చోను, బార్లలో కూర్చోను. నేను ఎక్కడ తప్పు చేయను. ఈ రోజు వరకు నువ్వు ఎక్కడైనా ఇప్పటి వరకు తాగుడు అలవాట్లేదు. బై బర్త్ ఎక్కడ పోయి పెన్ను పేపర్ పట్టుకున్నా నా ఆఫీసులలో అడిగినా నా కాడికి నీకు 100 నెంబర్లు ఇస్తా పోయేటప్పుడు వీళ్ళందరూ చెడిపోతున్నప్పుడు తప్పిదారుల వాళ్ళ అమ్మ నాయనలు తెచ్చిన తాన నా కార్లో కూర్చోబెడతా పిల్లలు మారిపోయి నీళ్ళు చేసుకున్నారు చాలా మంది. చుక్క మందు కాదు, మందు అలర్ట్ చేయను ఇక్కడ ఫస్ట్ ఎక్కడ. నా ఎమ్మడి ఉంటోడు కూడా తాగు ఉండొద్దు, తాగుడు అలవాటు ఉండొద్దు. బయటకు పోయినాక మీ దావతలలో ఏమైనా వేసుకోరు. పైసలు ఇస్తారా బయట? నేను నీకు ఏం చెప్తున్నా అడుగుతున్నా. నిన్న బర్త్డే అయింది నాది 23. ఏ ఒక్కరికి మందు బాటిల్ తెప్పించినట్టు నేను తెప్పించినట్టు చూపిస్తే నేను తెప్పించిన అన్నం పెట్టిన మంచిగా చికెన్ మటన్ వండిన వచ్చిన ఒక 500-1000 మందికి పొద్దున్న సాయంత్రం వరకు భోజనాలు పెట్టిన పంపించిన. తప్పితే తాగుడుకు నేను యాక్సెప్ట్ చేయను. పత్తాలాటకు, డ్రగ్స్కు, గంజాయి సైడ్కు ఈ అన్నిటికీ ఆ లైను తీసుకురానియను. అది గవర్నమెంట్ కూడా ఏ మాటగా మాట డ్రగ్స్ మీద బాగా సీరియస్గా ఉంది. మా గవర్నమెంట్ మీద చాలా. ఒకటి నీ మీడియా ఛానల్లో నువ్వు ఒక రిపోర్టర్ అయితే మంచిగా ఉండదు, అందరు రిపోర్టర్లు కరెక్ట్ ఉంటే ఛానల్ బాగుంటుంది. ఓకేనా?
క్రికెట్లో కూడా టీం క్యాప్టెన్ ఒక్కటి ఆడవలసిన అందరు ఆడాలి. సో అందరు సెట్ అవుతారు ఇంకా కొన్ని రోజులు అయితే. సో కాంగ్రెస్ పార్టీ 100% నేను విడిపోయిన రోజు కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని విడిపోతా. 100% విడిపోయే అవకాశాలు ఉన్నాయా? 100% వెళ్ళిపోతా. ఇలా ఉండి అయితే ఏం మాట్లాడలేను. ఓకే, ఇప్పుడు చేతులు కట్టేసినట్టుంది, ఆ స్వేచ్ఛ మీకు కావాలి. కాంగ్రెస్ పార్టీ నాకు చేతులు కట్టేస్తే నీతో నిన్ను మాట్లాడతా, ఓపెన్ గానే మాట్లాడినా. మరి విడిపోవాల్సిన అవసరం ఏముందన్న? నేనేమంటున్నా అంటే నాలాంటి ఇంకా 10 మంది మోసపోవద్దు. కాంగ్రెస్ పార్టీ అంటలేను నేను. కాంగ్రెస్ పార్టీలు ఉండే బీసీలను కాపాడుకుంటాం, ఇప్పటికి కాపాడుకుంటున్నాం. మాది యాష్కర్ ఉండొచ్చు, మహేష్ కుమార్ గౌడ్ ఉండొచ్చు, మేమందరం కలిసి చెప్తున్నాం. కొన్ని సందర్భాలలో మా బట్టి సార్తో మాట్లాడుతాం, అందుకు చెప్తున్నాం. సో వాళ్ళు చేయలేని పరిస్థితులు నాకేం రాకపోవచ్చు, నాకు ఇయ్యరు కూడా. 100% ఇన్నేళ్ళు కష్టపడ్డా అని చెప్పేసి గుర్తింపు కూడా ఉండదు మా పార్టీలో. కష్టపడ్డానికి ఏముండో షోప్ టాప్ చేసిన అనుకుంటుంది. బొక్కేలు పట్టుకొని ముందర నిలబడాలి అన్ని పార్టీలలో లీడర్లకు. కేటీఆర్ అని ఉండు, హరీష్ రావు అని ఉండు, ఆయనకి ఇప్పుడు ఎవరు సలాం కొడతాడో రేపు ఆయన పార్టీ రూలింగ్ వచ్చినాక చైర్మన్లు అవుతారు. గ్రౌండ్లో కష్టపడ్డానికి వాళ్ళు కూడా ఏమి చేయరు. బీజేపీ కిషన్ రెడ్డికి సలాం కొట్టాలి, బండి సంజయ్ కొట్టాలి, ఇంకో ఆయన కొట్టాలి. వాళ్ళకు కూడదనే వాళ్ళ చైర్మన్లు వస్తాయి. కష్టపడ్డ ఫీల్డ్ మీదకి వచ్చినానికి బీజేపీకి లేదు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. 100% ఇన్ని చెప్తారు పార్టీల గురించి, పార్టీలు ఇట్లా వాడుకోండి. ఇంకా ఎందుకన్నా కాండవ మరి తీసేపోయింది? కాంగ్రెస్ కాండవ తప్పు చేయలే కదా నన్ను. కాంగ్రెస్ పార్టీలు వాడుకుంటాయి కదా. ఒకటి కాంగ్రెస్ పార్టీ నన్ను ఎప్పుడు ఇష్టపడ్డది, కాంగ్రెస్ పార్టీని నేను ఇష్టపడ్డా. లేకుంటే ఒక బీసీ ఒక బహుజన బిడ్డని ఏఐసిసిలకు రానిచ్చిరంటే వాళ్ళు పైన కరెక్టే ఉన్నారు, ఇక్కడ చెప్పేటోళ్ళు కరెక్ట్ లేకపోవచ్చు. నేనేమంటున్నంటే రేవంత్ అన్నకు చెప్పేటోళ్ళు రాంగ్ గైడెన్స్ చెప్పొచ్చు. అలా కులపాయని ఇక్కడ అమర్పేటలో పోటీ చేసిన రోహిన్ రెడ్డి అని, ఆయన కోసం నన్ను పక్కకు పెట్టవచ్చు. రోహిన్ రెడ్డి కోసం శ్రీనివాస్ యాదవ్ పక్క పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అరే పొద్దున్న లేస్తే ఎమ్మడి తిరుగుతుండు కదా. సింహాద్రి అనే వ్యక్తి నా కులపోడు, టీవీ ఛానల్ ఆయన ఉండు. అంటే రేవంత్ రెడ్డికి కులపిచ్చు చిన్న విషయం, మొత్తం కంప్లీట్. నా దోస్తు సింహాద్రి ఇప్పుడు ఎస్సీ, మా మిత్రుడు ఎస్సీ బిడ్డ, ఓ యాదవ్ బిడ్డతో దోస్తాన్ని చేస్తున్నాడు. ఆ బిడ్డని నేను కాపాడుకోవాలి కదా ఇన్నేళ్ళు తిరిగినందుకు. ఎవడు మోసపోతే నాకేందని కూడా ఆలోచన ఉండొచ్చు, కాదంటలే. సో నేనేమన్నా రకమైన కుల వివక్షతే కదా, అంటే కులం మీద పిచ్చున్నట్టే కదా, నా రెడ్డిలను అందరినీ నేను లేపుకుంటా అవతలోడు ఎట్లా. దానికి నేనేం అనుకోను. ఇక అదే నేనేమంటున్నంటే గాడి కోరిక అన్నట్టు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక అది నీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నువ్వు వాడుకో. నేనేమంటున్నా ఇప్పుడు రంగారెడ్డి మల్లారెడ్డి అని ఉండు ఇబ్రాహీంపట్నం, ఆయన 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు. అలా తమ్ముడు రామరెడ్డి ఉన్నాడు, ఆయన కష్టపడ్డాడు. ఇప్పుడు మా మదాన్ ఉండు, మా మదయాష్కి గౌడు ఎన్నేళ్ళ నుంచో కష్టపడుతాడు. మా జీవన్ రెడ్డి సార్ ఉండు, ఇంకా ఎన్నేళ్ళకి షబీర్ అల్లి ఉండు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, మా శ్రీధర్ బాబు సార్ ఉండు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనసులకు కూడా కొంతమందికి ఇప్పియలేకపోయారు. రేవంత్ అన్న కోసం టీడీపీలోకి వెళ్ళి చాలా కష్టపడే వాళ్ళు వచ్చిండ్రు. వచ్చినాక వాళ్ళకు కూడా దొమ్మడి సామాన్య లాంటి వాళ్ళకి ఎవరు కూడా చైర్మన్లు రాలేదు. ఆయన ఎమ్మడొచ్చిన వాళ్ళకు కూడా సీఎం ఎమ్మడొచ్చిన వాళ్ళకు కూడా రాలేదు. అంటే పార్టీ ఒకటేసారి గుంపు అంతా ఒకటేసారి ఒడ్ల రాసి పిడికిళ్ళు ఉన్నప్పుడే లెక్క పెట్టవలసి వస్తుంది. రాసి కుప్ప అయింది అనుకో లెక్క పెట్టాలి, కొన్ని రోజులు పడుతుంది. సో అట్లనే ఇది కూడా టైం పడుతుంది. రేవంత్ అన్న తప్ప ఇంకోళ్ళు తప్ప 100% నేను రాసిస్తా బాండ్ పేపర్. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అంటోనికి ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు కాబట్టి నేను చైర్మన్ పదవి కష్టపడితే పార్టీ కష్టపడాలి. ఉన్న రోజులు పైరవీలు కూడా చేయడు, ఫోన్ కింద పోయి తలకాయ ఉంచాడు, కాళ్ళు గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలకు తావు ఉండదు అంతేనా? కాంగ్రెస్ పార్టీ అని కదా, ఏ పార్టీలో కూడా ఉండదు, ఏ పార్టీలో ఉండదు. ఏంద్రాబాయ్ అన్నట్టు మాట్లాడినాం అనుకో కాంగ్రెస్ పార్టీగానే నిలిచిపోతాం. అట్లా అని చెప్పేసి రేవంత్ అన్న మాకేం చేస్తాడన్న నమ్మకం లేదు, మాకు ఇంకో ఆయన ఏమి చేస్తాడన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా కోసం అయితే నీడల మాత్రం ఉంటాం. అది వద్దనుకున్న విసుగు ఈ రోజు ఎవరి మీద అయినా విసుగు వస్తుంది మనకు. ఆ విసుగు వచ్చిన రోజు అన్న నమస్తే అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాం. ఇంకా ఒక ఇంత పెద్ద పార్టీ అండ మీకు వెంట ఉండగా మీరు ఈ పార్టీ కండు వేసుకున్నారు. పార్టీ కండువని కాదు, ఏఐసిసి మెంబర్, మీరు మెంబర్ కాదు కోఆర్డినేటర్. ఏఆర్సిసి మీరు కోఆర్డినేటర్. మీరు ఇంత పెద్ద చరిత్ర మీకుంది, ఇంత రాజకీయ ప్రస్థానం మీకుంది. ఇవన్నీ అండదండాలు ఉండగానే మీరు ఏం సక్సెస్ కాలేకపోతారు. రేపు పార్టీని వదిలేసిన తర్వాత ఇంకెట్లా అవుతారన్నా? నేను పార్టీని వదిలేసి సక్సెస్ కోసం పోతలేను. పార్టీని వదిలేసిన రోజు చైతన్యం చేస్తా. ఓ కాంచీరామ్ సార్ ఉత్తరప్రదేశ్లో ఒక ఆడబిడ్డని సీఎం చేశాడు. ఓ ముల్యాంగ్ లాలు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ లాలు లాంటి వాళ్ళు కూడా చాలా మంది లీడర్లను చేశాడు. ఒక పెరియారు చాలా మంది లీడర్లను చేశాడు. ఒక జయలలిత చాలా మంది లీడర్లను చేశాడు. నేను లీడర్ కావాల్సిన అవసరం లేదు. లీడర్ కావాల్సి వచ్చు కానీ ఎమ్మెల్యే ఎంపీలు పోటీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ వచ్చే రోజు ఉంటే చేస్తా, చేయనని చెప్పేసి నేను గడ్డలు పెంచుకొని మిసాలు పెంచుకొని తొడలు కొట్టాను. ఆ ఛాయిస్ వచ్చిన రోజు పోటీ చేస్తా. అప్పటి వరకు మాత్రం వ్యవస్థను కాపాడడానికి బయటికి వెళ్తా. ఇలా ఉండి వ్యవస్థను కాపాడాలంటే వాడు తానున్నోడు ఒక మాట తిడితే పార్టీకి మైనస్ అవుతుంది.
నేను పార్టీలోకి వెళ్ళి పోయే రోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ చాలా గొప్పది, వాళ్ళు ఉన్న వ్యక్తులు చాలా మోసం చేస్తుండ్రు. సో దీని మీద ఏమన్నా ఉంటే చెప్పలేము. 100కు 100% చాలా మోసపోతున్నాయి కొందరు. ఇది నాకు నచ్చలేదు, తప్పలేదు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెడితే అమ్మని వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ అమ్మని వదిలిపెట్టాలని లేదు, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాలని లేదు అని చెప్తాం. ఇప్పుడు నేను మొన్న సిగ్నేచర్ వీడియోలో మాట్లాడినా, కొన్ని 100 మంది 1000 మంది వచ్చి కలిసిపోయారు జిల్లాలలోకి వెళ్ళి, ఉన్నట్టు మాట్లాడినా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పోయినా కూడా చాలా మంది వచ్చి కలుస్తారు. కలుసుడు వరకే ఉంది కానీ ఎజెండా ఎవరికి లేదు. ఎజెండా ఎవరికి లేదంటే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళింది అనుకో, నా ఎమ్మడి అందరు రావాలని లేదు, నాకు నచ్చిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఈడ నా ఆఫీస్లో ఒక 50 మంది ఉంటారు. ఈ నియోజకవర్గంలో నన్ను ఇష్టపడేటోళ్ళు, కాసుగా ఇష్టపడేటోళ్ళు కార్యకర్తలు ఒక 500 మంది ఉంటారు. ఆ 500 మంది నాతో వస్తారు. 500 మంది ఇంటూ 50,000 ఓట్లు వేపిస్తారు వాళ్ళు. సో ఈడ పోటీ చేస్తున్నా, భువనగిరిలో చేస్తున్నా, మహిబాద్లో చేస్తున్నా, హన్మకొండలు చేస్తున్నా, నల్గొండలు చేస్తున్నా, ఏడ చేస్తున్నా అండి, రాష్ట్రంలో ఎక్కడైనా చేయొచ్చు. ఒక లిమిటేషన్ అయితే ఒకవేళ భువనగిరి నుంచి చేద్దామని మీ ప్లాన్ ఉందని నాకు తెలుసు. భువనగిరి నుంచి ఎందుకు చేయొద్దు? మా అమ్మమ్మల్లూరు, మేము పుట్టి పెరిగింది మా ఖాందాన్ మొత్తం హైదరాబాద్ అంబర్పేట అయినా. ఇండియన్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఆల్ ఇండియా మొత్తంలో ఎంపీలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రియాంక గాంధీ మేడం పోయి కేరళలో వేయలేదా? ఇప్పుడు ఇందిరాగాంధీ మేడం వచ్చి మెదక్లో వేయలేదా? ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రజలు నిర్ణయించుకుంటారు దాన్ని, ఓటమి గెలుపు అనేది. సో నేను ఎక్కడైనా పోవచ్చు, ఉండొచ్చు. కానీ మీరు కూడా మీడియా మిత్రులు చేయవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఎస్సీ ఎస్టీ మొత్తం మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా హత్యలకు గురవుతారు. ఎందుకు కొట్టుకుంటుంది? ఆల్రెడీ మీకు ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, మాదిగలకు మాలాలకు పంచాదులు పెట్టారు, గొల్లలకు కుర్మలకు గౌడ్లకు పంచాదులు పెట్టారు, ముదిరాజు బెస్తలకు పంచాదులు పెట్టారు, లంబాడి ఆదివాసులకు పంచాదులు పెట్టారు. అంబేద్కర్ కోరుకున్న కోరికలు ఇయ్యేనా? అంబేద్కర్ నిర్మాణించుదామనుకునేది ఇదేనా? సాకల ఐలమ్మకు దండేస్తాడు ఒక ఆయన వచ్చి, ఏ పిచ్చటోడు మనోడు ఉంటాడు, ఏసేటోడు వేరేటోడు ఉంటాడు. ఆమె ఆత్మ శాంతించాలంటారు. ఎట్లా శాంతిస్తుంది? ఆమె గోలేంది? బహుజన రాజాధికారం రావాలి. ఆనాడు కొట్లాడిన పెత్తందారులతో కొట్లాడింది ఆమె. బ్రిటిష్ అదే నిజాంలతో ఉండొచ్చు, ఇంకోలతో ఉండొచ్చు. సాకల ఐలమ్మకు దండేసేది వేరే కుల పైన, నీ బహుజనుడు వేపిస్తే ఆమె బాధపడుతుంది. ఆమె ఆత్మ. సర్దారు పాపన్న అందరు వాడు అయినా కూడా మరో అంబేద్కర్. ఓకే, కొమరం భీము మరో అంబేద్కర్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది, పూలే లాంటి వాళ్ళు ఎంతోమంది, మల్లిదేశ ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళు ఎవరెవరో మనకు తెలుసు. 92 నుంచి 98 వరకు, 2000 సంవత్సరం వరకు బెల్లి లలిత ఉండొచ్చు, సాంబశివుడు ఉండొచ్చు, మారోజు వీరన్న ఉండొచ్చు, తొర్రూరులో గౌడు కమ్యూనిటీకి చెందిన గండి ఐలేని చంపారు. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎర్ర సత్యమన్న ముదిరాజు బిడ్డ, ఎస్కే నాయుడు ఎస్పీ, చంపినాయన మాధవరెడ్డి, చచ్చిపోయిన ఆయన ఒక ముదిరాజు బిడ్డ. ఎస్సీలు ఎంతమంది అమరవీరులు అయ్యారు. పుట్టుటిగానే హత్య చేయబడ్డారు రాజకీయంగా. ఎందుకు చంపుతున్నారు? సావును వాడుకొని ఎమ్మెల్యేలు గెలిచేటోళ్ళు ఎంతమంది? ఇంకా బాధ అనిపిస్తలేదా? తెలంగాణ సమాజానికి, చదువుకున్న మా విద్యార్థి నాయకులకు, విద్యార్థి వీరులకు, ఈనాటి వీరులే రేపటి పౌరులు అని చెప్పుకుంటున్నాం. పిజ్జా బర్గర్లు కేఎఫ్సీల సైడ్ పోకురి యువతలు. ఎందుకు? గంజాయి సైడ్, డ్రగ్స్ సైడ్ పోకురి, లీడర్ల సైడ్ కూడా పోకురి. మీ అమ్మనైనా మాటినూరి. నచ్చితే లీడరు మీ అమ్మనైనా లెక్క అనిపిస్తే వచ్చి పనిచేయరు మీ లీడర్ల కాడ. అంతేగాని వాడిచ్చిన 5,000కు పోయి తాగుపిచ్చి కొట్లాటలు చేసుడు, కోట్లకు తిరుగుడు, మీ అమ్మనైనాల కాడ తులం బంగారం అమ్ముకొని పైసలు అప్పు చేసి కోట్ల చుట్టూ తిరుగుడు. చదువుకోరి, ఎస్ ఐఎమ్ IPS IAS ఐఎమ్ PhD PG గర్వంగా చెప్పుకుంటాడు బతుకోరి. 10th ఫెయిల్ అయ్యి హార్డ్వేర్ షాపులల్లా, 10 ఫెయిల్ అయ్యి ప్లంబర్ షాపులల్లా, పెయింటింగ్ పనులకు పోయి తాగుడుకై బానిసలు కాకూరి. ప్రతి ఒక్కరు చదువుకోరి, దేశం బాగుపడుతుంది. దేశం కోసం పనిచేద్దాం, మన మార్పు కోసం పనిచేద్దాం, బహుజన రాజ్యం కోసం పనిచేద్దాం. బహుజనులు అంటే ఓసీలలో కూడా చాలా గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచోళ్ళే ఉంటారు. బహుజనుల ఆశయాల కోసం కొట్లాడిన వాళ్ళు లేరా? నిజాంలతో, బ్రిటిష్లతో వాస్తవంగా మాట్లాడుకోవాలి. వాళ్ళతో ఏం లేదు. ఇప్పుడున్న కొంతమంది ఒక కులంలో తప్పు చేసినందుకు కులాన్ని మొత్తం తిట్టొద్దు. వాళ్ళు కూడా గొప్పోళ్ళు. రెడ్లు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, ఆ కులాలలో షెడ్డోళ్ళు కూడా ఉండొచ్చు. సో మనమంతా మారాలి కానీ మనిషిని మార్చాలి కానీ కులాన్ని మార్చలేదు. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఫస్ట్ టైం ఒక లీడర్ల వెనకాల తిరగకుండా అమ్మా నాయనల మాటలు విని మంచిగా బతుకున్నా అని చెప్పిండు. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎంతో మంది ఇంటర్వ్యూ చేసిన, బట్ ఏ లీడర్ కూడా ఈ మాట చెప్పాడు. వానికి వెనుక 2 నెంబర్ దందాలు ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేయాలంటే పిల్లల భవిష్యత్తులు ఖరాబ్ చేయాలి, అవి ఉండొద్దు.
ఒక ఆయన వెనుక ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ముందడు ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆవు తోలు వేసుకున్న పులిలు ఉన్నారు ఇవాళ. పులి తింటది కానీ పులి కాదు ఆవు అని మొక్కుపిస్తారు. సో ఆవు తోలు వేసుకున్న పులిలు ఉన్నాయి. మా పార్టీ మీ పార్టీ అనే అందరు దొంగలే, అందరూ దొంగలే. ఎవడైనా రాష్ట్ర అధ్యక్షుడు ఉండని వాని ఒక యూజ్ చేసుకోనికి తప్ప ఏమిటికి పనికిరాదు. ఓకే, థ్యాంక్ యూ అన్న.